అంటే మీరు కొద్దిగా సిగ్నల్ ఉన్న ప్లేస్లోకి వచ్చి మీరు కొద్దిగా షేర్ చేసుకుంటే బాగుంటుంది సార్ శివలింగ సార్. వెల్కమ్ సార్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. వెల్కమ్. షేర్ చేసుకోవాలన్నా డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకోవాలన్నా సార్ వెల్కమ్. టైం ఉంది కాబట్టి ఇప్పుడు తర్వాత రాజేష్ సార్ వాళ్ళు వస్తున్నాక కొద్దిగా మళ్ళీ ఏమైనా ప్లాన్ ప్రజెంట్ ఏమన్నా చెప్తారు, మళ్ళీ బిజినెస్ గురించి దాని గురించి షేర్ చేసుకుంటారు కాబట్టి ముందే ఎవరైనా ఒకవేళ డౌట్ క్లియర్ చేసుకోవాలంటే రండి సార్. హలో 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 చెప్పండి సార్. హలో చెప్పండి సార్. సార్ నా పేరు కృష్ణ సార్. చెప్పండి సార్ కృష్ణ సార్. నమస్తే సార్, మాది భద్రాచలం సార్. చెప్పండి సార్. హలో కంటిన్యూ సార్ షేర్ చేయండి. అది మాది భద్రాచలం సార్, తెలంగాణ. అయితే పెరల్ వైన్ పీవీసీ మెటా చేంజ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో కొంతవరకు చేసాం సార్, 5,500 పెట్టి. ఓకే సార్. తర్వాత మళ్ళీ ఒక 10,000 పెట్టి చేసే సార్. ఓకే. మా దగ్గర టీము చాలా ఉంది సార్, కానీ పెరల్ వైన్ నుంచి పీవీసీ మెటాకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ 5,500 పెట్టి చేయాలి అనేసరికి అప్పుడు 2,200 పెట్టి 32 లక్షలు ఇస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసేసి మళ్ళీ ఇప్పుడు 5,500 పెట్టి చేయాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకేం పెట్టమంటారు అని చెప్పేసి అని ఇక్కడ టీం మొత్తం కూడా ఓవరాల్ గా చాలా మంది చేయకుండా ఆగారు సార్. దాని గురించి జనాలకు అర్థం కాలే. మేమేందంటే ఏంటి దీని పరిస్థితి అని చెప్పేసి అని ఎవ్రీడే దాని గురించి తెలుసుకోవటం, ఏంటి దీని పరిస్థితి అని చెప్పేసి అని తెలుసుకొని దాని గురించి మేము ముందుకు పోవడం జరిగింది. ఈ రోజున దీని వాల్యూ వచ్చేసి దీని గురించి మాకు అర్థమైంది సార్. స్టార్టింగ్ లో కూడా మాకు కొంచెం ఉండే, కానీ దీని గురించి ఫీచర్ ఉంటుంది అని చెప్పేసి అని కొంత చెప్పడం వల్ల లీడర్స్ కొంతవరకు మేము ముందుకెళ్ళాం సార్. తర్వాత నేను క్వార్జీ కొట్టే సార్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కొంతమంది టీమ్స్ కి చెప్తే వాళ్ళేమో మా వల్ల కాదు, రేపు ప్రతిదీ కూడా ఇదే పరిస్థితి అవుతుంది, మేము చేయలేమని చెప్పేసి అంటే సరే మీ ఇష్టం, దీని గురించి అయితే మీరు చెయ్యకపోయినా ఎప్పటికప్పుడు దీని గురించి అప్డేట్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది సార్ ఇప్పటికే కూడా. దాంట్లో ఒక్క ఇద్దరు మాత్రం మూమెంట్ అయ్యి వచ్చారు సార్. తర్వాత మిగతా వాళ్ళు కూడా చాలా వరకు రాలేదు. కొంత టీంలో కొంతమందికి టాప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు అయితే బాగానే చేశారు. వాళ్ళ టీం వరకు 20 మందిని జాయిన్ చేశారు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా కొంత అప్డేట్ చేసి వాళ్ళు కూడా చేశారు. కానీ కింద ఉండి పూర్తిగా టాప్ లీడర్లు కొంతవరకు అయితే ముందుకు వెళ్ళలేకపోయింది. వాళ్ళు కూడా వదిలేశారు కొంతవరకు. మా ఏరియాలో అయితే చాలా మంది చేయలేదు సార్. అనుకున్నంత పెరలవైన ముందుకెళ్ళినంతగా పీవీసీ మెటా వెళ్ళలేదు. తర్వాత మేమేం చేసినాం, ముందుకు ఏమైన తర్వాత ఆ పెరలవైన డీపీలు ఇందులో ట్రాన్సాక్షన్ కావటం, ఆ తర్వాత పెరలవైన మన పీవీసీ మెటాలు కూడా కొన్ని చేతి నుంచి కొన్నాం మళ్ళీ. అదే ఫార్మింగ్ లో మాత్రం ఒక 1000 డీపీలు చేసాం సార్. సూపర్ సార్. సీడ్ ఫండింగ్ లో మాత్రం ఒక 390 ఉన్నాయి సార్. సీడ్ వాల్యూ ఎప్పటిదాకా చేసుకుంటున్నారు సార్? సీడ్ వాల్యూ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటారు. సీడ్ వాల్యూలో మీకు పిస్తూ వస్తున్నాయి కదా, అవి రిడీమ్ చేస్తున్నారు. సీడ్ వాల్యూ మీరు డీపీస్ కన్వర్ట్ పెట్టారంటారు కదా, కన్వర్ట్ పెట్టినప్పుడు సీడ్ వాల్యూ కొడుతున్నారా కొట్టట్లేదా? మీరు పెట్టినప్పుడల్లా సీడ్ వాల్యూ కొడుతున్నారు రిడీమ్?
సీడ్ వాల్యూ చేస్తున్నాం సార్. అదే ఎందుకంటే అడిగి ఇప్పుడు ప్రజెంట్ 50 రిలీజ్ అయినప్పుడు దాన్ని ఫార్మింగ్ సీడ్ వాల్యూలో చేస్తున్నాం సార్. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు మంచి ఆపర్చునిటీ సార్. ఇప్పుడు మనకు 100 అయినంటే 100కి ఇప్పుడు 95 వస్తున్నాయి అంటే 50 దగ్గర 47.5 వస్తుంది కాబట్టి ఆ ఆపర్చునిటీ మళ్ళీ మిస్ చేసుకోవాలి సార్. మనకి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అన్నది తెలియదు. ఇది ఎప్పుడు మైబీ మంత్ 1.5 మంత్ దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మనకు మంచి పీవీసీ మెటల్ ఎర్న్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మనకి ఉన్న మెంబర్స్ ఎవరైనా చెప్పలేదు చేయలేదు అన్నగా నో ప్రాబ్లం సార్. ప్రతి ఒక్కరు మీకు ఎలా కొంచెం అయినా వాయిస్ సరే బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ సార్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. నాకు సిగ్నల్ అయితే ఫుల్ ఉంది సార్. మరి ఓకే. అయితే దీని ఫీచర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 150 కోట్లలో ఆల్రెడీ 136 కోట్లు అయిపోయినాయి, ఇంకా 14 కోట్లే మిగిలిన ఉన్నాయి అని చెప్పేసి అన్నారు సార్ నిన్న. ఓకే. ఆ 14 కోట్లు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫీచర్ పీవీసీ మెటా ఫీచర్ ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, దాని గురించి ఒకసారి క్లారిటీ చెప్తారా సార్? సార్ రాజేష్ సార్ వచ్చిన తర్వాత దాని గురించి ఒక 10 minutes షేర్ చేస్తారు. ఓకే సార్, రాజేష్ సార్ వచ్చాక చెప్తాను సార్. ఎక్కడ సార్ మీది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను ప్రజెంట్ కువైట్ లో ఉంటున్నాను సార్. కువైట్ లో ఉంటాను నేను. ఓకే ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు రాజేష్ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత దీని డిస్కషన్. దీని గురించి కూడా ఇప్పటి వరకు నేను కువైట్ మీటింగ్ తోనే ఇంతవరకు నేను జాయిన్ అవ్వలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు 2-3 పరిచయం అయ్యారు సార్. కొంచెం వాళ్ళు పరిచయం అయిన తర్వాత దీని గురించి కొంచెం అవగాహన చేసుకోవటం దాని గురించి. ఎందుకంటే దీన్ని ఫస్ట్ నుంచి కూడా వదిలిపెట్టలేదు సార్, జాయిన్ అయిన కాడ నుంచి. వదిలిపెట్టకూడదు సార్. దీని మీద ఆల్రెడీ డిపెండ్ అయి ఉన్నప్పుడు దీన్ని వదిలేస్తే ఎలా సార్? అంటే అందరూ ఇప్పుడు కరోనా రాకముందు దీని గురించి ఐడి వేసేది సార్ పెరలవైన్ లో. వేసిన తర్వాత ఏమైందంటే కరోనా వచ్చిన తర్వాత అసలు నేను పెరలవైన్ లో ఐడి చేశానన్న సంగతి మర్చిపోయా సార్. మర్చిపోయిన తర్వాత నేను నా ఐడియేషన్ అతని దగ్గరికి నేను మామూలుగా ఏదో ఫోటో స్టూడియో అతను, నేను మామూలుగా వెళ్ళా ఫోటోల కోసం అని వెళ్తే, సార్ మీ దాంట్లో ఐడీలు మీ డాలర్లు బట్టి ఏం చూసుకోండి అని చెప్పేసి అంటే, నా దాంట్లో డాలర్లు బట్టి ఏంటంటే అప్పుడు అకౌంట్ చేశారు కదా అని అంటే, సరే సార్ అని చెప్పేసి అతని సిస్టంలో ఓపెన్ చేసి చూపించాడు. చూపించిన తర్వాత అందులో బట్టి ఇన్ని రోజులైనా కానీ ఇది ఉందా అని చెప్పేసి అని ఆశ్చర్యపడి, ఆ తర్వాత దాని గురించి 2 రోజులు నేను కావాలని 2 రోజులు 3 రోజులు క్లాసులకు వెళ్ళే సార్. అక్కడ శేషు గారు అని ఒకతను ఉంటాడు సార్. శేషు గారి దగ్గరికి కావాలని 2-3 రోజులు ఆయన వెంటబడి 2-3 రోజులు క్లాసులు ఈయన దాన్ని తర్వాత మూవ్మెంట్ చేసుకొని కొత్త టీం చేసుకొని చేశారు సార్. చేసుకున్న తర్వాత ఈ రోజున కొంచెం చేశాను. దీని ఫీచర్ కొంచెం బాగుంటుందని చెప్పేసి అని చెప్పారు. ఎలా ఉండబోతుంది అనేది కొంచెం క్లారిటీగా ఎలా ఉంటుందని చెప్పి ఇందామని. భద్రాచలం శేష్ గారి టీం అండి మీరు? అవును సార్. శేష్ గారి టీం కాదు సార్, శేష్ గారు వేరే టీం సార్. అయితే మాకు కొంచెం శేష్ గారు కొత్త మీటింగ్ గురించి కానీ లేకపోతే పర్సనల్ గా దీని గురించి నెట్వర్క్ సరిగ్గా లేదా, నాకే మాట సరిగ్గా ఇవ్వట్లేదా, మీ అందరికి వినవట్లేదా సరిగ్గా? మాకు బాగానే క్లియర్ చేయండి. నాకే సరిగ్గా ఇవ్వట్లేదా, మీ అందరికి సరిగ్గా మీ ఇద్దరు కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు. మాకు క్లియర్ గానే ఉంది సార్ రాజేష్ గారు. ఓకే, క్లియర్ ఉంటే మాట్లాడివ్వండి. అయితే నాకు సరిగ్గా ఇవ్వట్లేదు అంతే. ఓకే ఓకే ఓకే. షీడ్ పెండింగ్ ఎంత చేశారు సార్ మీరు? మాది శేష్ గారు టీం కాదు సార్. ఓకే ఓకే. అయితే తర్వాత ఇక శేషు గారు కొంచెం దీని గురించి అవేర్నెస్ చేసి జనాలను కొంచెం మూవ్మెంట్ చేసి చెప్పడం, ఆయన ఇక ముందుకు వచ్చిన తర్వాత ఇక ప్రతిదీ కూడా అప్డేట్ అయినా ఇచ్చేవారు సార్. ఓకే ఓకే. శేషు గారు కొంచెం మోటివేట్ చేయడం వల్లే కొద్దిగా ఈ వరకు వచ్చినామంటే ఆయన వల్లే సార్. సీడ్ ఫండింగ్ ఎంత చేశారు? సీడ్ ఫండింగ్ 390 సార్. టోకెన్ ఫార్మింగ్ వచ్చేసి 1000. ఫార్మింగ్ వేజ్ చేశారు, వెరీ గుడ్. డైలీ ఫార్మింగ్ చేస్తున్నారా? డైలీ ఎంత పడుతుంది మీకు? నాకు 3 సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. మీరు 50 అయినప్పుడల్లా మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటా ఉండండి, అయ్యే పెరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది సార్. సార్ మంచి మంచి టీం ఏమన్నా ఉందా? డౌన్ టీమ్ మీరు ఒక్కళ్ళేనా? లేదు సార్, ఇద్దరు ఉన్నారు సార్. మీ డౌన్ టీంలో 2 ఉన్నారు, వెరీ గుడ్. వాళ్ళు కూడా ఎలా ఉంటది ఏంది అని చెప్పేసి అంటే బాగుంటది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం చెప్పి చేపించా సార్. ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది సార్. మీరు డైలీ మీటింగ్ రండి సార్, వినండి. మీకు 4 రోజులు ఉంటే మీకే పూర్తి క్లారిటీ వస్తుంది.
ఈ ఓకే రోజే ఓకే సార్. వచ్చారా మీరు మీటింగ్ లోకి? ఇన్ని రోజులకి ఇదే ఫస్ట్ టైం సార్ రావటం. వెరీ ఇవాళ గుడ్, ఎట్లయినా వెరీ గుడ్. వినాలని చెప్పేసి పని కట్టుకుని ఉన్నా సార్. వినండి సార్, చాలా మంది సీనియర్స్ వాళ్ళ అమోఘమైన ఎక్స్పీరియన్స్ చెబుతూ ఉంటారు. తర్వాత మీరు ఏదన్నా డౌట్లు ఉన్నప్పుడు కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మీటింగ్ వినండి, రాండి, 3-4 రోజులు వస్తే మీకు క్లారిటీ వస్తుందండి. వినండి, సబ్జెక్ట్ లేనట్టు. ఓకే సార్. అయితే స్టార్టింగ్ లో మన సీడ్ ఫండింగ్ చేసేటప్పుడు సార్ ఆ, నాతో పాటు చేసేసోళ్ళు 1,50,000, 1,20,000, 2,00,000 పెట్టారు సార్. మేము కూడా పెట్టాం సార్. నాకు ఆ మేము రోజున starting. నేను ఒక 5,000 పెట్టి చేసా సార్. 5,500 పెట్టి ఓకే, 10,000 పెట్టి చేసా సార్. వెరీ గుడ్. చేసిన తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ పెడుతున్నారు, ఇప్పుడే ఎట్లా ఏంది అని చెప్పేసి ఆలోచించే సార్. ఆ టైంలో నా దగ్గర డబ్బులు కూడా పెట్టలేకపోయాను. లక్షలు అంటే ఒకేసారి పెడితే ఎలా పరిస్థితి అని చెప్పేసి ఆలోచించా. ఆ రోజున నేను పెట్టిన టైంలో 1,50,000 పెట్టిన పర్సన్ సార్, అతను 15 లక్షలు తీసిండంట, ఇల్లు కట్టాడంట, పిల్ల పెళ్లి చేశాడంట సార్. ఓకే, ఓకే. నాకు దిమ్మ తిరిగిపోయింది అతను చెప్తే. నేనేమో ఎలా ఉంటుంది ఏందో ఇంత పెడతా అని చెప్పేసి ఆలోచించాను. ఓకే, ఓకే సార్. ఇప్పుడు ఈ రెడీమ్ చేస్తున్నారా? ఇప్పుడు డీపీలు పడ్డాయి చూసుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఫార్మింగ్ లో? ప్రతిరోజు ఎవ్రీడే చూస్తా సార్. ఎవ్రీడే చూసేసి టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ మొత్తం చూస్తూనే ఉంటా. వెరీ గుడ్, చూసుకోండి. కొంచెం క్లాసులేనండి, 3-4 రోజులు అంటే మీకు అర్థం అవుతులే. మళ్ళీ అందులోనూ ఇంకొక పర్సన్ అసలు పెరల్వైన ఇది సీడ్ ఫండింగ్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో మనం వీటిని టోకెన్ ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ అని చేసినప్పుడు మనకి కొంత బిఎన్బి ఖర్చు అవుతుంది కదా. గ్యాస్ ఫీజు లాంటి ఇది ఒక 500, 1,000 రూపాయలు వేసుకుంటే అయిపోతుంటే మళ్ళీ వేసుకుంటా ఉండాలి. అవును. మా ఫ్రెండ్ ఒక అతను, అది వాళ్ళ మిస్సెస్ ది, అతని 2 అకౌంట్లు ఉన్నాయి. వాళ్ళ మిస్సెస్ ఏమో అనెక్స్, ఇతను క్వార్జీ. ఇతను చేశాడు, వాళ్ళ ఆవిడ చేయలేదు. అతను ఏం చేశాడంటే ఈ డబ్బులు ప్రతిసారి 500, 1,000 రూపాయలు వేయాల్సి వస్తుంది ఏంటిది అని చెప్పేసి చేయకుండా మానేశాడు సార్. ఓకే, అది ఇతను చేశాడు కదా, ఏమైందని చెప్పేసి అతను సంప్రదిస్తే ఈ అసలు ఇక సీడ్ ఫండింగ్ చేయడం మానేశాడు, టోకెన్ ఫార్మింగ్ చేయడం మొత్తం మానేశాడు సార్. నష్టపోయేది అతనే సార్. ఇక్కడ చూడండి సార్, అదృష్టవంతుడు అయిపోయింది సార్ ఆయన. నేను అతను కాంటాక్ట్ చేసి అతన్ని ఒక అకౌంట్ ఓపెన్ చేసి చెక్ చేసి, ఇప్పుడు రేటు తగ్గింది కదా. అవునవును. అతను దాంట్లో రోజు పెరలవైన డీపీలు రిలీజ్ అయినవి చూస్తే సార్ 600 ఉన్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాటిని మళ్ళీ ఆయనతో చెప్పి డబ్బులు 1,500 ఏపిచ్చేసి ఈ 600 సీడ్ ఫండింగ్ చేపించా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రోజు అతనితోనే నేను ఇద్దరం కలిసి ఒకేసారి జాయిన్ అయ్యాం. నా ఏమో 400 ఉన్నాయి, అదేమో 600 ఉన్నాయి. ఆయన చేయకపోవడం వల్ల ఎవ్రీడే ప్రతిసారి 50 రిలీజ్ కాగానే చేయకపోవడం వల్ల రేట్ తగ్గింది సార్. 100 కొడితే 95 టోకెన్లు వస్తున్నాయండి. అవును సార్, ఇప్పుడు రేట్ తగ్గింది కదా సార్. అవునవును, ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అవునవును. అదే అండి రేటుతో నేను అదే చెబుతోంది. అంతకుముందు మేము $13-12 ఉన్నప్పుడు కొడితే 4 టోకెన్లు, 5 టోకెన్లు, 6 టోకెన్లు అలా వచ్చాయి. ఇవాళ అవును 100 సార్. కొడితే 95 వస్తున్నాయండి. అదృష్టవంతులు అండి, చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఉన్నోళ్ళు. అవును సార్. ఇప్పుడు ఆయన ఎక్కువ ఉన్నోళ్ళకైతే ఇబ్బంది, కానీ ఏ క్షణమైనా చేంజెస్ అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ తక్కువ వస్తాయండి టోకెన్లు. తక్కువ వస్తాయి. అసలే అతను చెప్పబట్టి రేటు తగ్గిందని చెప్పబట్టి నేను ఏం చేయలేదండి అని చెప్పేసి అంటే చేయండి సార్ ఇప్పుడు మీకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని చెప్తే అదృష్టం అట్లా కలిసి వచ్చింది అతనికి. ఓకే, ఓకే. ఏనండి మీటింగ్ ఏనండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే రమ్మానండి మీటింగ్ కి. రోజు 4 years నుంచి అండి రన్నింగ్ ఈ మీటింగ్, కోయిట్ మీటింగ్. ఎంతో మంది ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకుని మీరు కూడా మాట్లాడవచ్చు టైం దొరికినప్పుడు. ఏనండి సబ్జెక్ట్ ఏనండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాయి. వేరే దాంట్లో పెట్టిన మనీ దీంట్లో పెట్టినా రేపు ఫ్యూచర్ చాలా బాగుండేది అనిపించింది సార్ నాకు. ఓకే సార్, ఓకే. వెంకటేష్ గారు కానివ్వండి సార్, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మల్లారెడ్డి సార్ హ్యాండ్ రైజ్. వెల్కమ్ సార్ మల్లారెడ్డి సార్, వెల్కమ్. తనను పొద్దున మీటింగ్ రమ్మందామని చెప్దామని హ్యాండ్ రైజ్ చేసిన మేడం. ఆయన మీటింగ్ ఇప్పుడు సాయంత్రం ఇప్పుడే ఫస్ట్ కదా, రేపు పొద్దున కూడా 6 గంటల నుంచి 9 గంటలకు తెలుసో లేదో అని చెప్దామని ఫోన్ చేశాను. అదే, ఎందుకంటే మంచి క్లారిటీ ఇస్తాడు, చాలా మంచి అదృష్టవంతుడు ఆయన, మంచి జ్ఞానవంతుడు, మంచిగా చేసుకుంటాడు, బుద్ధివంతుడే. ఓకే, ఓకే. కాంతికృష్ణ, మీరు మీ అప్లైని వదిలేసేయండి. ఓకే, మీరు ముందుకెళ్ళండి సార్. మా అప్లైని ఇంతవరకు సీడ్ ఫండింగ్ చేయలేదు సార్.
అదే అందుకే అదే చెప్తున్నా సార్ సార్. నాకు తెలుసు, నాకు మొత్తం అర్థమైంది. నేను వింటున్నాను, మీరు మాట్లాడలేదు కానీ వింటున్నాను. ఆ, ఇంకా మీరు మళ్ళీ నాకు పేరు చెప్పకుండా పర్లేదు, మీరు ముందుకెళ్ళండి. కింది వాళ్ళు మా చేసుకుంటున్నా లేదా? అప్లైనర్ రవికుమార్ సార్, రవికుమార్ గారు అసలు ఇంతవరకు సీడ్ ఫండింగ్ నేను ఎంత చెప్పినా ఏం లేదు సార్. నేను అవును. చెప్తే అన్న ఏందన్నా సీడ్ ఫండింగ్ చేయమంటున్నారు, మరి ఏందన్న పరిస్థితి అంటే అప్లైన్ కదా సంప్రదించాలి కదా అని చెప్పి సంప్రదించే సార్. అన్న ఎందుకన్నా ఆగరా, ఏం చేస్తారో మళ్ళీ 5,500 అంటే యాడ్ పెడతావు అన్న, నువ్వు ఆగు. అతనికైతే సొంత అకౌంట్లు ఓన్లీ సొంతయే 33 అకౌంట్లు సార్. అవి కాకుండా ఆయన కింద టీం చాలా మెంబర్ ఉన్నారు. అయ్యే బాబోయ్. ఓ, ఆయన చేశారు, నాకు తెలుసు ఆ విషయం, ఆయన చేశారు, చెప్పట్లేదు. ఓకే సరే సరే ఓకే సార్. వదిలేసండి దాని గురించి. నేను అనేది ఆయన మీరు గురించి మాట్లాడడానికి చేసుకోండి, రాలేదు ఇప్పుడు. ఆయనతో మీకేందుకు. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నేను మీ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఓకే మీరు సార్. ముందుకెళ్ళండి, రోజు చేసుకోండి, రండి మీటింగ్ రోజు అంటే అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ కరీంనగర్ సార్. యా ప్రొఫెసర్, వెల్కమ్ సార్ పీబీసీ మీడియాలో ఒక ప్రాబ్లం జరిగింది సార్. నాకు జనవరి 14 రోజు ఆ ప్రాబ్లం మొన్న సాల్వ్ అయింది. దాని గురించి ఒక 2 minutes షేర్ చేసుకుంటాను సార్. చేయండి వెంకటేష్ సార్. వెంకటేష్ సార్ మీకు అడ్వైస్ ఇస్తారు. ఓకే సార్. ట్రస్ట్ వ్యాలెట్ లో చేస్తున్నా సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, కంటిన్యూ చేస్తారు. సీడ్ ఫండింగ్కి వెళ్తున్నా సార్. ఓకే సార్. నాకు స్టేకింగ్ లో 983 ఉన్నాయి సార్. సూపర్ నేను సార్. ఫిబ్రవరి 4th లో 52 పెట్టడం వల్ల 5 కాయిన్స్ వచ్చినాయి. తర్వాత డిసెంబర్ 31st రోజు ఒక 100 పెడితే 33 వచ్చినాయి. ఇది కాకుండా నాకు పర్లవెంట్ డీపీల ద్వారా వచ్చినాయి ఒక 4,107. 945 అందులో 4,107 945 మెటాల్ వచ్చినాయి. అందులోకి వెళ్ళి 113 రివార్డ్ గా వచ్చినాయి. రిడీమ్ చేసుకునే 111. ఇక్కడ అవైలబుల్ అన్న కాలం దగ్గర జనవరి 14 రోజు వచ్చింది సార్ ఆ ప్రాబ్లం. ఓకే ఓకే రిడీమ్ చేస్తాం కదా 5 ఓకే. ప్రీవియస్ రివార్డ్ అనేది కంప్లీట్ అంటే ఇక్కడికి వచ్చి క్లోజ్ అయినట్టు వచ్చింది, కానీ నెక్స్ట్ రిడీమ్ చేయడానికి 5 అయిన తర్వాత కాలేదు సార్. మీకు చాలా మంది అయింది, క్లియర్ అయిందా సార్ మీకు అది 3 days కింద క్లియర్ అయింది సార్. ప్రాబ్లం చూపించండి ఇప్పుడు. అదే మీ ప్రాబ్లం కాదు, ఏం కాదు, ఆ ప్రాబ్లం చూపించండి. ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. చాలా మందికి తెలియదు కదా, అందుకోసమే నా ప్రాబ్లం సాల్వ్ అయింది చెప్తున్నా. రాజు సార్, అది కొంతమందికి అలా అప్పుడు ఒకసారి మీటింగ్ లో ఇంకోసారి కూడా చెప్పారు కదా. జనవరి 14 నెక్స్ట్ అవైలబుల్ లో ఉన్నాయి, ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంకా చూస్తుంది, ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట. ఆ సార్ ఏమంటున్నారంటే అది క్లియర్ అయింది, ఇప్పుడు ఇష్యూ క్లియర్ అయిందని చెప్తున్నారు సార్. జనవరి 14 రోజు ఆ ప్రాబ్లం వచ్చింది సార్. ఫిబ్రవరి 18 రోజు క్లియర్ అయింది. జనవరి 14 ఓకే, 1 month 14 days కి మీకు క్లియర్ అయింది. ఈ మధ్యలో రమేష్ సార్ దగ్గరికి వాళ్ళ పర్సనల్ గా హుస్నాబాద్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ పీవీసీ మెటాకి మెయిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సీడ్ వాల్యూలై, తర్వాత మన లాస్ట్ రీడింగ్ చేసిన ఫోటోలు, మన మెయిల్ ఐడి నుండి పీవీసీ మెటాకు నేను మెయిల్ చేయడం జరిగింది. ఆ ప్రాబ్లం 20 days తర్వాత సాల్వ్ అయింది. నిన్ననేమో లక్ష్మీ కుమారి మేడం కు ప్రాబ్లం వచ్చిందంట. ఈవినింగ్ టైమ్ లో రమేష్ సార్ కాల్ చేయడం జరిగింది. అందుకే ఒకసారి అందరికి షేర్ చేస్తే ఇది ఏమో జరుగుతుందనే కంటే ఏం జరిగినా మళ్ళీ సాల్వ్ అవుతుందని చెప్పడం కోసం వచ్చాను నేను ఈ రోజు. అవునవును సార్, అవును సార్, సూపర్ సార్, సూపర్. చాలా మంది ఏంటంటే ఏదో జరుగుతుంది పోయింది అనే మెంటల్ గా ఫిక్స్ కాకుండా ఏం జరిగినా మళ్ళీ రిటర్న్ చేయొచ్చు, మనకు ఒక మెయిల్ ఐడి ఉంది, మనకు ఒక మెయిల్ చేయడం వల్ల మళ్ళీ వస్తుంది రిటర్న్ గా, దాని ఉద్దేశం కొద్దీ మాట్లాడడం జరుగుతుంది సార్. అవును సార్, అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఇది సార్, ఇది కాకుండా నేను క్రైటీరియా 2 లో ఉన్నాను సార్.
వావ్, సూపర్. కింద 5 మెంబర్స్ ఉంటారు సార్. 500 కంప్లీట్ చేయించాను. నాకు డైలీ 14 వస్తున్నాయి సార్. ఎవ్రీడే 14 వస్తాయి సార్ డైలీ రివార్డ్ కింద. 16 వస్తాయి. సీడ్ వాల్యూలకు 2.4 వెళ్ళిపోతే 16 ఇక్కడ ఆగిపోతాయి సార్. సరే సార్, వావ్, సూపర్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సార్, ఎందుకంటే మీకు మీ డౌన్లైన్ మెంబర్స్ కూడా చెప్పండి సార్, ఎందుకంటే వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నామని. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఆఫ్టింగ్ ఏమైనా పెడితే కానీ మళ్ళీ తర్వాత మీది క్రికెట్ 2 నుంచి 1 అవకాశం ఉంటది. దాని మూలన వాళ్ళకి 50-50 కంటిన్యూ చేస్తాను ఉండమండి సార్. కంటిన్యూ చేస్తాను ఉంటుంది సార్. సెల్ఫ్ ఫార్మింగ్ లో 350 ఉన్నాయి. అందులో 1800 తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. రీఫార్మింగ్ చేయడం మనకి యాక్టివ్ క్రైటీరియా 2 లో ఉన్నాను సార్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. నాకు హెల్ప్ చేసిన రమేష్ సార్ గారికి, శంకర్ సార్ గారికి, సుజాత మేడం గారికి, రాజేష్ సార్ గారికి, వెంకటేష్ సార్ గారికి ప్రతిరోజు వింటున్నా, ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు ప్రాబ్లం వచ్చిందంటే తెలిసిన విషయం 1 నిమిషమైనా మాట్లాడాలనే ఉద్దేశం కొద్దీ వచ్చేసాను. క్లియర్ అయింది. ఏదైనా అందరికి షేర్ చేసుకుంటానికి క్లియర్ అవుతుంది కదా సార్, ఎందుకంటే ఈ డౌట్లు చాలా మందికి ఉంటాయి కాబట్టి ఇలాగ ఎవరైనా ఎవ్రీ పర్సన్ ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు క్లియర్ చేసుకున్న వాళ్ళు ఏదైనా కానీ షేర్ చేసుకుంటా ఉంటే మొత్తం మనతో పాటు అందరికి క్లియర్ అవుతుంది కాబట్టి మంచి డెసిషన్ బాగా షేర్ చేసుకున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా. థ్యాంక్ యూ రిచ్ భారత్ మరియు కువైట్ మీటింగ్ గురువులందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికి థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఇంతటితో ముగించుకుంటున్నా సార్. స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. రాజేష్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. సో అందరికి వెల్కమ్. సో ఈ రోజు మనం కొద్దిగా ఉండండి. ఇక్కడ ఫ్రీ ఉన్నారా? ఫ్రీగానే ఉన్నా సార్, ఫ్రీగానే ఉన్నా. ఓకే. సో మై పార్ట్నర్స్, వెల్కమ్ అందరికి. నమస్తే. వెల్కమ్ బాలరాజు సార్, और వెల్కమ్ మన దానమైన శంకర్రావు సార్. సో ప్రతి ఒక్కరికి పేరు. Thank you, sir. Thank you. Good evening, sir, all of you. రాజేష్, మీ వాయిస్ స్టాప్ అయింది, రావట్లేదా? అయ్యో, కరెక్ట్. మ్యూట్ అయిందా? నాకు తెలియకపోయింది. ఓకే. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. బాలరాజు సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. అనుకోకుండా టచ్ అయింది, సో మ్యూట్ లో అయిపోయింది. ఓకే. సో వెల్కమ్ సార్ బాలరాజు సార్, వెల్కమ్. సో అందరికి నమస్తే, పేరు పేరున ధన్యవాదాలు. Thank you, sir. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, బాలనాథన్ సార్, వెల్కమ్. Thank you, sir. గుడ్ మార్నింగ్. Good morning, sir. Good morning, sir. ఇప్పుడు సార్ చెప్పాడు, మంచి విషయం చెప్పాడు, అదే షేర్ చేసుకున్నాడు. మన ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అని ఇది అందరికీ తెలియాలి సార్. సార్కు వన్స్ అగైన్ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాంటివి ఏదైనా విషయాలు ఉన్నప్పుడు మనము షేర్ చేసుకోగలిగినప్పుడు వేరే వాళ్ళు ఆ టెన్షన్ లేకుండా క్లియర్గా మన అప్లైనర్తో కానీ మన తెలిసిన లీడర్తో వాళ్ళు చేసుకోగలుగుతారు సార్. ఇలాంటివన్నీ మనము షేర్ చేసుకోవాలి. అందుకే డైలీ అందరి లీడర్లకి మీ 5 minutes అయినా 2 minutes అయినా మీరు షేర్ చేసుకోండి సార్ అని మనం మీటింగ్లో చెప్తా ఉంటాం. అది ఇలాంటి సిచ్యువేషన్ కోసమే సార్ మనం ఇప్పుడే మనకి కాయిన్ రేట్ ఇంకా డౌన్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఇంకా డైలమాలో ఉన్నారు. అలాంటివి మనము ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. మనకు చాలా దగ్గరలో మంచి నోటిఫికేషన్లు మంచి రాబోతున్నాయి. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. మీరు వీలైనంత వరకు మీ వ్యాలెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మనము మొన్న నోటిఫికేషన్ కూడా నిన్న సారు గణేష్ సార్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. మీకు మెటా
ఏ విధంగా మనకి సేల్ ఉన్నాయి, ఎంత వరకు అయ్యాయి అనేది కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనకు మంచి గుడ్ న్యూస్ అది. చాలా తక్కువ ఉన్నాయి సార్. ఇంకా మనకి 14 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. త్వరగా ఇంకా వీలైనంత వరకు మీ తెలియని వాళ్ళకి, మీ డౌన్ లైన్ ఉన్న వాళ్ళకి చెప్పండి. ఎర్న్ చేసుకొని పెట్టుకోండి సార్. ఈరోజు బిట్ కాయిన్ 57 లాక్ దగ్గర దగ్గర వచ్చింది న్యూస్. జస్ట్ ఇంతకుముందే నేను చూశాను సార్ ఒక న్యూస్. ఇప్పుడు ఆల్విన్ టైం ఇంకా అవ్వకముందే మనకి ఎక్సలెంట్ గా వెళ్తుందంటే చాలా ఇంకా రేటుకి వెళ్తుంది సార్. మదర్ కాయిన్ బేస్ చేసుకొని మిగతా కాయిన్స్ కూడా చాలా హెవీగా వెళ్తాయి. చాలా జీరోలో 20 $1/2 కంటే తక్కువ ఉన్నాయి కూడా మనకు మంచి 10 టైమ్స్ 20 టైమ్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్. ఇవి చాలా మందికి తెలియని విషయాలు. అందువల్లనే చాలా మంది మీరు కంగారు పడుతూ ఉన్నారు. ఏమి అవసరం లేదు సార్ అలాంటిది. డైలీ మీరు మీటింగ్ అటెండ్ చేయండి సార్. రాజేష్ గారు చెప్పినట్టుగా 100 days ఎవరైతే మీరు రాగలిగారో 100% మీరు ప్యూర్ అయిపోతారు సార్. మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. డైలీ అటెండ్ చేయండి. ఫస్ట్ లాస్ట్ వరకు ఉండండి సార్. ఇలాంటివి మీరు మాట్లాడలేకపోయినా వినండి, వీలైతే మాట్లాడండి. మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి సార్. ఎందుకంటే ఎవరి దగ్గర ఏ న్యూస్ ఉంది అనేది మనకు తెలియదు సార్. ఎవరైనా ఏదైనా న్యూస్ చెప్పగలరు. అందరు లీడర్లే. థ్యాంక్ యూ సార్. నాకు ఈ 2 minutes అవకాశం ఇచ్చినందుకు రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి విషయాలు. యా, ఇందాక మా సారు ఒకసారి మాట్లాడారు కదా, కృష్ణారెడ్డి సార్. దాని గురించి ఒక 2 minutes మనకి ఇంకా షేర్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ఆ సార్ అన్నారు కదా, మన ఫ్యూచర్ లో ఎలా ఉండిపోతుంది మన పీవీసీ మెటా అంటే ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏంటి అన్నట్టుగా కొద్దిగా అన్నారు కదా. ఇప్పుడు చేసుకున్న వ్యక్తికి ఫ్యూచర్ 1 year కావచ్చు, 2 years తర్వాత ఎవరైనా సరే ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ ఫ్యూచర్ ఆఫ్ అంత హైట్ వెళ్తారా అని కొద్దిగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్. అంటే మొత్తం సిస్టమ్ మన దానికన్నా ఇంకా 10 ఎక్కువే ఉంటది కానీ తక్కువ ఉండదు. మీరు మా సింపుల్ గా ఒక క్లారిటీ రావడానికి ఎవ్రీ పర్సన్ కి అంటే ఇంట్లో కొద్దిగా అంటారు కదా, ప్రతి పర్సన్ వెళ్ళేలా చెప్పాలంటే మీరే సార్, మీ వాళ్ళే వద్దాయి. ప్రతి ఎవరికైనా సరే అర్థం కాని వీళ్ళకైనా సరే అర్థమయ్యేలా చెప్తారు. కాబట్టి దాని గురించి చిన్న క్లారిటీ, ఓన్లీ 10,000తో ఒకవేళ చేసుకుంటే కనుక 2 years తర్వాత ఆ పర్సన్ ఎంత తీసుకోగలడు, ఎంత ప్రాఫిట్ పొందగలడు అన్నది ఒక క్లారిటీ సార్. వెరీ గుడ్. సో చాలా మంచి టాపిక్. వెరీ గుడ్, తీసుకుందాం. సో కొత్త వాళ్ళకి ఇది చాలా ఇది ఒక గొప్ప అవకాశం అనమాట. అంటే అది సిస్టమ్కు నువ్వు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది సిస్టమ్కు అది అవసరం లేదు, ఎవరికైనా ఒకటే. బట్ ఏంటంటే కొంతమంది ఇందులో వచ్చి అంటే ఇందాక ఒకసారి మాట్లాడినట్టుగా సార్ పల్లవిల్లో అని అన్నమాట ఉంది కదా, అలా లేకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ అలా లేకుండా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు సూపర్ డూపర్ ఇది అవకాశం అనమాట. క్రిప్టో కరెన్సీలో ఎక్కడ లేనటువంటి ఇన్కమ్ కొత్త వాళ్ళకి ఉంటుంది. అది ఎలా అనేది ముందు మీరు వింటుంటారు ఇక్కడ. సో టోకెన్ మన క్రిప్టో కరెన్సీలో ఏ కరెన్సీలో కూడా లేనటువంటి బెనిఫిట్స్ ఈ యొక్క పీవీసీ మెటాలో ఉంటుంది వాళ్ళకి. ఓకే, అది నీ యొక్క ఇన్కమ్ నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు అంటే నీ యొక్క ఏం అంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నీకు ఏం కావాలి, నీ యొక్క ఏం ఏంటి, నీకు ఏం కావాలి అన్న దానిపైనే మేము నీకు ప్లాను ఇవ్వగలుగుతాము. అదొకటి. నీ యొక్క నువ్వు ఎంతైనా
ఇప్పుడు ఎంతైనా అంటే దానికి ఒక పర్టిక్యులర్ చెప్పాల్సి వస్తుంది అనమాట. ఎంతైనా అంటే కొత్త వ్యక్తికి 10,000 అయినా 20,000 అయినా కాకుండా అలా కూడా అనుకుంటారు పబ్లిక్. లేదా కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు 1 lakh అనుకుంటారు, లేదా 2 lakh అనుకుంటారు. ఎంతైనా అంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది అనమాట. సో అది టేబుల్ పైన కూర్చొని క్యాల్కులేషన్ వేసి పేపర్ మీద రాసుకుంటూ పేపర్ పైన రాసుకుంటూ చెప్పాలి లెక్క ప్రకారం అయితే. బట్ ఇక్కడ మేము జనరల్గా కూడా చెప్పగలం. ఓకే, సో చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఒకటి ఏంటంటే వాళ్ళకు చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రైస్ లో ఉండడం. పీవీసీ మెటా ప్రైస్ అనేది లో ఉండడం వాళ్ళకి చాలా అంటే చాలా 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 ప్లస్ పాయింట్. దీనివల్ల తను ఒక 10,000తో ఓన్లీ 10,000తో తను ఇందులోకి రావాలి అంటే ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ లోకి రావాలి. వితౌట్ సీడ్ ఫండింగ్ తను ఇందులో మూవ్ అవ్వలేడు. సిస్టమ్ ఇచ్చే బెనిఫిట్స్ పొందాలంటే మాత్రం ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ అనే ఆప్షన్ చేసుకోవాలి ఖచ్చితంగా. వితౌట్ సీడ్ ఫండింగ్ తను ఇందులో సర్వైవ్ అవ్వలేడు. అయితే సీడ్ ఫండింగ్ చేసుకుంటే ఒకటే ఆప్షన్, చేసుకోకుండా కూడా సర్వైవ్ అవ్వగలరు. బట్ ఎలా అంటే ఓన్లీ అదర్ కరెన్సీ ఎలాగైతే మనం తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని పెట్టుకున్నాము, అలాగా ఇది కూడా తక్కువ రేటు ఉంది కనుక కొనుక్కొని పెట్టుకోవడం అంతే తప్ప వెయిట్ చేయడం తప్ప మిగతా కార్యక్రమాలు జరిగాయి. అదే తను సీడ్ ఫండింగ్ చేసుకుంటే నెక్స్ట్ తనకి మరొక ఆప్షన్ ఉంది, టోకెన్ ఫార్మింగ్. తర్వాత రిఫరల్ లింక్ వస్తుంది. ఏంటి రిఫరల్ లింక్? అదే తను కాయిన్ కొనుక్కొని పెట్టుకుంటే రిఫరల్ లింక్ ఉంటుందా? ఉండదు. తను టోకెన్ ఫార్మింగ్ చేసుకోగలడా? లేదు. అంటే తను ఇందులో కొత్త వ్యక్తి సర్వైవ్ కావాలంటే ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ చేసుకోవాల్సిందే. లేకపోతే తను పెద్ద అమౌంట్ తీసుకోలేడు. సో అన్ని కాయిన్ల లెక్క ఓన్లీ బయట కొనుక్కొని పెట్టుకోవడం, పెరిగినప్పుడు అమ్ముకోవడం, అదొకటే. ఓకే, అలాగే సీడ్ ఫండింగ్ చేసుకుంటే మాత్రం బెనిఫిట్స్, సిస్టమ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అతను తీసుకోగలడు. అవసరమైతే అక్కడ బయట కూడా కొనిపెట్టుకోండి, తన ఇష్టం అది. సో ఇక్కడ మీరు ఒక 10,000తో ఇప్పుడు చేసుకుంటే ఏమవుతుందంటే అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 1 lakh సీడ్ ఫండింగ్ చేసుకుంటే ఒక 50,000 అనేది మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తుంది ఆన్ ద స్పాట్. 1 lakh మీరు సీడ్ ఫండింగ్ చేసుకుంటే ఒక 50,000 మీకు రిటర్న్ ఇస్తుంది వెంటనే. దాన్ని వేరే వాళ్ళు క్యాష్ బ్యాక్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అది నువ్వు ఎలా అనేది కొద్దిగా మీ అప్లైన్ దగ్గర కూర్చొని తెలుసుకోవాలి, మనం సరిగ్గా చెప్పాలి వాళ్ళకి. దాన్నే అంటారు 50% రివార్డ్ అని. అంటే మనం 1 lakh చేసుకుంటే ఇంకొక 50,000కు ఎక్స్ట్రా కైన్స్, అంటే ఆ యొక్క వాల్యూను ఆ రోజు నువ్వు చేసుకున్న రోజు వాల్యుయేషన్ బట్టి సో 50% నీకు, సపోజ్ మీరు 10,000కు 100 వస్తే ఇంకొక 50 సిస్టమ్ ఎక్స్ట్రా ఇస్తుంది. ఓకే, ఆన్ ది స్పాట్. సో దానికి గాను సిస్టమ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత వాల్యూ ఉన్నా బట్ నీకు డైలీ 0.25 చొప్పున అది రిలీజ్ అవుతుంది.
స్టేకింగ్ లో నువ్వైతే 10,000 తో ఏదైతే పెట్టుకున్నావో అది డైలీ 0.25 చొప్పున బయటకు మనకి నువ్వు ఎంత స్టేకింగ్ లో పెట్టుకున్నావు అంటే ఎంత కొనుక్కొని పెట్టుకున్నావో ఆ లెక్క ప్రకారం 100కి 0.25 చొప్పున అంటే సపోజ్ అది 0.25 అంటే ఎంత అవుతుంది సార్? 22 రూపాయలు అవుతుంది, అంతేనా? మేబీ 22.5 రూపాయలు వేసుకోవచ్చు మనం. అంతే ఓకే, సార్. అలా రిలీజ్ అవుతుంది. ఎస్ సార్, అలా రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇది నీకు రిలీజ్ అవ్వడానికి మొత్తం బయటకు రావడానికి రివార్డ్ తో సహా బయటకు రావడానికి 600 డేస్ అవుతుంది. ఇప్పుడు మనకి తనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రోజు నువ్వు 50-60 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కుంటున్నావు. సో అది రిలీజ్ అయ్యే సమయంలో మొత్తం అయిపోయే సమయంలో ఒకవేళ సిస్టమ్ తొందరలోనే డబుల్ డిజిట్ చేస్తా అన్నది. సో మేబీ ట్రిపుల్ డిజిట్ కూడా అవ్వచ్చు. ఒకవేళ ట్రిపుల్ డిజిట్ అయింది అనుకోండి, ట్రిపుల్ డిజిట్ అంటే $100 ట్రిపుల్ డిజిట్ అంటాం. ఆ టైంలో నీకు ఎన్ని రిలీజ్ అవుతున్నాయో ఆ లెక్క ప్రకారమే నీకు బయటకు వస్తుంది. అంటే అక్కడ పీవీసీ బయటకు వస్తుంది, ప్రైజ్ ఎంత ఉంది దానికి సంబంధం లేదు. అక్కడ పీవీసీ బయటకు వస్తుంది, రేటుకి సంబంధం లేదు. అంటే సీడ్ ఫండింగ్ చేసుకుంటే ఇక్కడ ఆన్ ద స్పాట్ లో 50% రివార్డ్ బెనిఫిట్, నెక్స్ట్ డైలీ రిలీజ్ అవుతున్న దాంట్లో కూడా మీకు బెనిఫిట్. సో ఈ విధంగా మీకు సీడ్ ఫండింగ్ చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. 1 లాక్తో చేసుకుంటే 50,000కు సంబంధించిన వర్త్ గల పీవీసీ మీట మీకు రిటర్న్ ఇస్తుంది ఆన్ ద స్పాట్. గుర్తుంచుకోండి ఒకటే, అది మనకు బెనిఫిట్ ఇక్కడ సీడ్ ఫండింగ్ చేసుకుంటే. ఓకే, సో రిలీజ్ అవుతుంది, అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేద్దాం, అది ఎప్పటికప్పుడు సిస్టమ్ అప్డేట్లో మారుతూ ఉంటుంది, దాని తర్వాత విషయం. బట్ ఎటువంటి మనము తీసుకోవడానికి వీలుంది, అదొకటి గుర్తుంచుకోండి. నో ప్రాబ్లం. ఓకేనా, రోజు 5 పీవీసీ మీటర్లు మనం రిడీమ్ చేసుకునే అవకాశం ఉంది. అది ఇక్కడ కొత్త వాళ్ళకి బెనిఫిట్. సీడ్ ఫండింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అన్నారా, ఫ్యూచర్ అంటే చాలా పెద్ద ఫ్యూచర్. ఇది మీరు వింటుండాలి. ఇప్పుడు మేము చెప్తాం, మేము ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ 1000 మరి 4 డిజిట్ గలకి వెళ్తారు సార్ ఒక 5 సంవత్సరాల లోపు. ఒక 5 సంవత్సరాల వరకు ఏంటంటే ఇది 4 డిజిట్ల వరకు వెళ్తుంది. సో మేబీ అది మధ్యలో కూడా వెళ్ళొచ్చు, అంతకంటే ముందు కూడా వెళ్ళొచ్చు, కొద్దిగా అంతా వెనక్కి కూడా అవ్వచ్చు, అటు ఇటు అవ్వచ్చు. మరి అందుకని చెప్పేసి ప్రజెంట్ సిచ్యువేషన్ లో నువ్వు కొనుక్కున్నది 50 రూపాయలు అయితే మరి $1,000 అంటే దగ్గర దగ్గర మరి 9,500 10,000 అవుతుంది. అంటే మామూలు విషయం కాదు కదా. అలాగని చెప్పేసి దీన్ని మీరు రాసి పెట్టుకోవద్దు, నువ్వు అన్నావు కదా అని చెప్పేసి. అందుకే ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇచ్చి మేము చెప్పగలం కానీ ఎగ్జాక్ట్లీ చెప్పరాదు. క్రిప్టో కరెన్సీలో ఎగ్జాంపుల్తో మనం చెప్తాం తప్ప ఎగ్జాక్ట్లీ చెప్పరాదు. అంటే 100% ఇదే జరుగుతుంది అని చెప్పరాదు. ఇలా జరగవచ్చు అని చెప్పొచ్చు తప్ప ఇలా జరుగుద్ది అని చెప్పరాదు. దిస్ ఇస్ క్రిప్టో కరెన్సీ. ఓకే, సో ఫ్యూచర్ అనేది చాలా ఉంది, ఎందుకంటే ఇది బిట్ కాయిన్ బీట్ అవుద్ది. ఫ్యూచర్లో బిట్ కాయిన్ బీట్ అవుద్ది అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా. సో ఎప్పుడు ఎలా అనేది మరి అడిగితే దానికి పర్టికులర్గా దానికి మీకు ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఇది క్రిప్టో కరెన్సీ. ఈరోజు 10 అవుద్ది, రేపు 2 అవుద్ది, రేపు మళ్ళీ 1 అవుద్ది, మళ్ళీ ఎల్లుండి 12 అవుద్ది, ఎల్లుండి 20 అవుతుంది, మళ్ళీ 50 అవుతుంది, మళ్ళీ 100 అవుతుంది, మళ్ళీ 100 అయ్యి మరి సెంట్రల్లో కూడా వెళ్తుంది, మళ్ళీ అంటే $1 కూడా అవుతుంది. ఇది క్రిప్టో దునియా, క్రిప్టో వరల్డ్ లోపల మేము ఇక్కడ మీరు అలాంటి వాళ్ళకి కొంచెం మీటింగ్ తీసుకొస్తే, సో ఒక 100 రోజులు మీటింగ్ అటెండ్ అవుతే ఏమవుతుందంటే తను అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే అదర్ కరెన్సీ చూస్తాడు, ఇక్కడ
సో ఒక 10 మంది మాటలు మాట్లాడి వింటాడు. ఇది కొత్త వాళ్ళకి. కే సంతోష్ మీరు మాట్లాడాలనుకుంటున్నారు, వెల్కమ్. మీకు అన్ని ఆప్షన్ ఇచ్చాను. కే సంతోష్ మీకు అన్ని ఆప్షన్ ఇచ్చాం. మేబీ బై మిస్టేక్ ఆండ్రాయిడ్ చేశారో తెలియదు మరి. అయితే ఎస్ వెంకటేష్ మాట్లాడాలనుకుంటున్నారా? మిస్టేక్ ఏంటది అది చెప్తాను. ఓకే. సో తను మేబీ ఓకే ఇక్కడ వచ్చాను నేను. కొత్త వాళ్ళకి ఇది చాలా 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 గొప్ప అవకాశం. అంటే పాత వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు, అందుకని చెప్పి నేను ఇలా అన్నాను. కొత్త వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక కొత్త ఎక్సైట్మెంట్ అనమాట. వావ్, ఇది ఒకప్పుడు 1400 1300 వరకు వెళ్ళింది, ఈ రోజున 50 రూపాయలకు నాకు కాయిన్ దొరుకుతుంది అన్న ఒక తనకి ఆలోచన. నాకు తెలిసిన వ్యక్తి అయితే వెంటనే వెళ్తాడు అందులోకి కాయిన్ మార్కెట్ క్యాబ్లోకి వెళ్ళి 1 ఇయర్ది చేసి చూస్తాడు. అప్పుడు తనకి కనబడుతుంది అక్కడ 11 అని చెప్పేసి, $11 హైయెస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఈ రోజున మరి 0.50 0.49 అది తన ఎక్సైట్మెంట్. అది ఓకేనా, తనకు వండర్ఫుల్ ఎక్సైట్మెంట్. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎస్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. పీవీసీ మెటా ఫ్యూచర్ గురించి అడిగారు, మీరు మాట్లాడారు. ఫ్యూచర్ ని ఎవరు ప్రిడిక్షన్ చేయలేము సార్. క్రిప్టో కరెన్సీలో అసాధ్యం. క్రిప్టో కరెన్సీలో ఏదైనా జరుగుతుంది, అదొకటి మనం గమనించుకోవాలి. సార్ చెప్పింది కరెక్ట్ గా బిట్ కాయిన్ ని రీచ్ అవుతుంది. కానీ ఒకటి మాత్రం ఖరాఖండిగా చెప్తాను, ఏంటంటే ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీల్లో టాప్ క్రిప్టో కరెన్సీలు కూడా తీసుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటేటర్ గా పీవీసీ మెటా ఉంటుంది. ఒక మంచి కాంపిటీషన్ ఇచ్చేటువంటి క్రిప్టో కరెన్సీగా పీవీసీ మెటా ఉంటుందంటే ఎటువంటి సందేహం లేదు. అంటే బిట్ కాయిన్ ప్రామాణికంగా తీసుకుంటే బిట్ కాయిన్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో. నెక్స్ట్ ఏది ఉంటుందంటే పీవీసీ మెటా. ఎప్పుడంటే ఈ రోజా రేపా ఎల్లుండా అంటే ఎవరో చెప్పలేరు. ఆ లెవెల్లో సిస్టమ్ దీన్ని అభివృద్ధి చేసుకుంటూ కస్టమర్ కు అనుగుణంగా, మార్కెట్ కు అనుగుణంగా, మార్కెట్ లో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా, టెక్నాలజీ పరంగా కానీ, బెనిఫిట్స్ పరంగా కానీ, కమ్యూనిటీ తీసుకొని వచ్చే పరంగా కానీ, ఏ రకంగా తీసుకున్నా ఫ్యూచర్ కు ఉపయోగపడే విధంగా, ఫ్యూచర్ జనరేషన్స్ కి తగ్గట్టుగా ఈ రోజు గురించి సిస్టమ్ ఆలోచించలేదు, రాబోయే 10 సంవత్సరాల గురించి సిస్టమ్ ఆలోచించలేదు, రాబోయే తరం గురించి సిస్టమ్ ఆలోచిస్తుంది. నెక్స్ట్ జనరేషన్స్ లో పీవీసీ మెటా యొక్క ఉపయోగం ఎలా ఉండాలి, పీవీసీ మెటా యూస్ఫుల్ టోకన్ గా ఎలా ఆడబడాలి అన్నదానికి ఇవాళ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, ఇవాళ మ్యాథమెటిక్స్ దాన్ని డిజైన్ చేస్తున్నారు, ఇవాళ సాఫ్ట్వేర్ ని వాళ్ళు రూపొందిస్తున్నారు. ఇవన్నీ మనం మనసులో ఉంచుకోవాలి. రాబోయేటువంటి తరాల కోసం, రాబోయేటువంటి సంవత్సరాల్లో, తరం వదిలేండి, తరం అంటే మరి మీకు అయ్యో ఇంకెప్పుడు అయిపోతుందేమో, ఇవాళ మనం బతికుండగా చూడలేమో అంటారు కొంతమంది. అలా కాదు సార్. ఫ్యూచర్ జనరేషన్ కి తగినటువంటి విధంగా క్రిప్టో కరెన్సీలో మంచి మార్పులు తీసుకొచ్చేటువంటి కరెన్సీ ఏదైనా ఉందంటే పీవీసీ మెటా. దానికోసమే సిస్టమ్ పనిచేస్తుంది. భవిష్యత్తుకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని పీవీసీ మెటాలు పొందుపరుస్తూ కస్టమర్ కి అత్యున్నతమైన మార్కెట్ లో అత్యున్నతమైన క్రిప్టో కరెన్సీగా మారేటువంటి దారిలో ప్రయాణం చేస్తున్నాం. ఇంకొకటి విషయం నేను చెప్తాను సార్. కత్తి కృష్ణ గారు అడిగారు, చాలా మంది టీం ఉంది, కొంతమంది చాలా మంది స్తబ్దుగా అయిపోయారు, ఎవరు రాలేదు, వాళ్ళకి ఏం చెప్పినా చలనం రాలేదు అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. లీవ్ ఇట్ సార్, కత్తి కృష్ణ గారు, లీవ్ ఇట్ సార్. ఇప్పుడు మనం చేసే బిజినెస్ మీరు బాగా గమనించండి. ఎవరైనా మీ టీంలో ఎవరైనా ఉంటే కూడా వినండి. చేసే బిజినెస్ పెట్టుబడి చేసి పెట్టేటువంటి వ్యాపారం. ఇది ఒక బిజినెస్, వ్యాపారం. సిస్టమ్ కూడా, వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్స్. వాళ్ళు మనతో వ్యాపారం చేస్తున్నారు.
ప్రపంచంతో ఉన్నటువంటి మనుషులతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఎలాగా? క్రిప్టో కరెన్సీ అనే ఒక కాయిన్ ను, ఒక టోకన్ ను క్రియేట్ చేసి, ఒక అల్గారిథం, ఒక సాఫ్ట్వేర్ రూపొందించి ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్ తో, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులతో వాళ్ళ యొక్క బిజినెస్ ని తీసుకొచ్చారు. ఆ బిజినెస్ లో మనకు పార్ట్నర్షిప్ ఇచ్చారు. వాళ్ళు ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళతో పాటు మనకు కూడా ఒక పార్ట్నర్షిప్ ఇచ్చి, ఒక పార్ట్నర్ గా చేర్చుకొని, నీ వంతు నీ బిజినెస్ ఇది నీదే, ఈ బిజినెస్ నీదే, నువ్వే నీ బిజినెస్ డెవలప్ చేసుకోనేసి చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ మన చేతిలోనే పెట్టేసి సిస్టమ్. ట్రస్ట్ వాలెట్ మీరు చూస్తే అన్ని అవే ఉంటాయి. ట్రస్ట్ వాలెట్ లో ఉన్న ఆప్షన్స్ ప్రతి ఒక్కటి కూడా నీ బిజినెస్ ని నువ్వు డెవలప్ చేసుకునేటువంటి అధికారం, నువ్వు డెవలప్ చేసుకునేటువంటి సదుపాయం మనకే ఇచ్చిన సిస్టమ్. నేను ఇప్పుడు చాలా సార్లు చెప్పాను, చాలా మంది లీడర్స్ కూడా చెప్పారు, ఇది యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని ఒకటి చెప్పాం. షార్ట్ టర్మ్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ప్రామాణికంగా తీసుకోవాలి సార్. ఇవన్నీ తెలిస్తే గానీ మీరు ఎంత బలమైనటువంటి వ్యాపారంలో మనం భాగస్వాములుగా ఉన్నామన్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటారు. ఒక 10,000 రూపాయలు చెరో 10 రూపాయలకి ఇద్దరు 10,000 రూపాయలు ఇద్దరు వ్యక్తులకి ఇచ్చామనుకోండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక అతను ఏం చేశాడు, ఒక కొబ్బరి తోటను తీసుకున్నాడు. అంటే కొబ్బరికాయలు తింపి దాన్ని అమ్ముకొని డబ్బు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక కొబ్బరి తోటకి వెళ్ళి కొబ్బరికాయల్ని కొనుక్కున్నాడు. ఇంకొక అతను ఏం చేశాడంటే ఆ 10,000 రూపాయలు తీసుకొని ఒక ఇడ్లీ బండి కొట్టో, లేకపోతే దోశ బండి కొట్టు, టీ కొట్టో, ఏదో ఒకటి తీసుకోండి, ఒక వ్యాపారం పైన పెట్టాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ 10,000 రూపాయలు కొబ్బరి తోట పెట్టినట్టు, కొబ్బరి తోట కాయలు కొన్నటువంటి అతను ఏదైతే ఒక 100 కొబ్బరికాయలు కొంటే, ఆ 100 కొబ్బరికాయలు ఎంతో కొంత మొత్తాన్ని కొంటాడు. 10,000 రూపాయలు కొన్నాడు. దాన్ని 20,000 రూపాయలు మాత్రమే చేయగలడు, లేదంటే 30,000 చేయగలడు, లేదా 40,000 చేయగలడు అనుకుందాం. అంతటితో అతనిది క్లోజ్, అక్కడికి అయిపోతుంది. ఎప్పుడైతే ఆ కొబ్బరికాయలు ఆయన అమ్మేసుకుంటాడో అతడితో ఆ ఇన్కమ్ ఆగిపోతుంది, వచ్చేస్తుంది ఇన్కమ్. ఓకే, ప్రాఫిట్ గానే ఉంటాడు, ఓకే, అంతటితో అది క్లోజ్ అయిపోతుంది. ఈ 10,000 రూపాయలు ఇడ్లీ కుట్ట అని చెప్పాను, దోశ బండి అని చెప్పాను. ఈయన 10,000 రూపాయలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి దానికి కావాల్సిన ఏదైతే కావాలో అవన్నీ తెచ్చుకొని డైలీ ఇడ్లీని అతను అమ్మడం వల్ల, మీరు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, అతనికి కొంత 2-3 రోజుల్లో కానీ, లేకుంటే 1 వారం రోజుల తర్వాత అతను పెట్టిన పెట్టుబడి వచ్చేస్తూ ప్రతిరోజు వచ్చిన ఆదాయాన్ని చూస్తే ఆయన ఎంత కాలం నడుపుతాడో, ఎంత కాలం కొనసాగుతాడో ఈ ఇడ్లీ కొట్టు బండితో అంతకాలం ఆయన ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. ఆయన ఇన్వెస్ట్మెంట్ తీసేసి కూడా ఆయన ఎంతకాలం ఈ బండిని నడిపించుకుంటాడో అంతకాలం ఆయనకి ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు మనం చేసిందంతా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు రాకపోయినా రేపైనా నువ్వు పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు యొక్క ఆదాయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఈ కత్తి సారు కృష్ణ గారు చెప్పిన వ్యక్తుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను గమనించిన నేను చెప్తాను. వీళ్ళంటే ఎలా ఉంటుంటారు సార్, ధనవంతులుగా కనబడడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి ఎప్పుడు ధనవంతులుగా కనబడాల, ఎదుటి వ్యక్తికి, సమాజంలో కానీ ఎలాగైనా తీసుకోండి, ధనవంతులుగా కనబడడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పటికప్పుడు కారు కొన్నాడంటే ఆ వ్యక్తికి నిజంగా మంచి ఆదాయంతో కారు కొన్నాడా లేదా ఈఎంఐ పైన కొన్నాడా? సో ఎన్ని అవసరాలు ఉన్నా కూడా ఒక ధనవంతుడిగా కనబడడానికి, సమాజంలో కనబడడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. షార్ట్ టర్మ్ ఇన్కమ్ అప్పటికప్పుడు ఇప్పుడు పెడితే రేపు ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంట్ 10 రూపాయలు పెడితే రేపు 20 రూపాయలు అయిపోవాలి. కానీ ఇంకొక విధానం ఏంటంటే, మనము ధనవంతులుగా మారడానికి ప్రయత్నించాలి. ధనవంతుడిగా కనబడడం వేరు, ధనవంతుడిగా పూర్తిగా మారడం వేరు. నువ్వు మారిపోయావంటే నిన్ను అక్కడి నుంచి నువ్వు వెనక్కి రాలేదు. దీంట్లో వ్యత్యాసం ఉంది, మీరు ఫాలో అవ్వండి. పూర్తిగా ధనవంతుడిగా మారడానికి కావలసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. ఒకానొక రోజున పూర్తిగా ధనవంతుడిగా మారేటువంటి
ఒక మంచి ప్రయత్నంలో మనం ఉన్నాం. నేను ఏది చేసినా కూడా, సిస్టమ్ ఏది చేసినా కూడా లాంగ్ టర్మ్ ప్రయోజనాలకు రాబోయేటువంటి ప్రయోజనాలు దీర్ఘ దృష్టి అంటారు. దీర్ఘకాలిక పెట్టుబడి అంటారు. కరెక్ట్ గా చెప్పాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎవరైతే పెడతారో వాళ్ళే అత్యున్నతమైనటువంటి ప్రాఫిట్స్ చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ బిజినెస్ మ్యాన్ అని తీసుకోండి సార్, ఏ బిజినెస్ మ్యాన్ సక్సెస్ఫుల్ అయిన ఏ బిజినెస్ మ్యాన్ అని తీసుకోండి, మీరు యూట్యూబ్ లో చూడండి, ఏ బుక్స్ అయినా చదవండి, ఎవరైనా చదవండి, ఏదైనా తెలుసుకోండి, వాళ్ళు చేసిందంతా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టాల. ఒకవేళ పెట్టి ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళు, జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన టీంలోనే ఉన్నారు, మన పీవీసీ మెటా కమ్యూనిటీలోనే ఉన్నారు. వైండప్ చేస్తున్నారు పూర్తిగా వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు వేసిన తప్పటి అడుగులతో. సో వేసే ప్రతి అడుగు ఆచితూచి ఎలా వేయాలో అనేది పూర్తిగా గైడ్ లైన్స్ నిన్న మేడం గారు చెప్తే ఎంత బాగుంది. మీరు ఎవరైతే విన్నారో ప్లాన్ అంత క్లీన్ గా ఇలా చేయాలి, ఇలా చేస్తే యూ కెన్ బి ఏ బిలియనియర్, యూ కెన్ బి ఏ మల్టీ మిలియనియర్ అనేసి మేడం చెప్పారు. సో అంత రోడ్ వేసి దారిలో ఎలా వెళ్ళాలి, ఇక్కడ ముళ్ళు ఉంది, అక్కడ వెళ్ళొద్దు, అక్కడ రాయి ఉంది, ఇలా వెళితే నువ్వు చాలా తొందరగా కూడా వెళ్ళిపోతావు, నీ గమ్యాన్ని చేరుకుంటావు అని సిస్టమ్ చెప్పేసి. కానీ మనం ఫాలో అవడానికి రెడీగా లేము. ఏది చేసినా కూడా ఒక దూరదృష్టితో చేసేటువంటి పనిని, సిస్టమ్ చేసేటువంటి పనిని మనం ఏ రకంగా చూస్తున్నామంటే నానా విధాలైనటువంటి క్వశ్చన్స్, అర్థం లేనటువంటి ప్రశ్నలు, అర్థమే ఉండదు దానికి. అలాంటి ప్రశ్నలు వేసి ఉన్నటువంటి వాటిని కూడా మైండ్ ఖరాబ్ చేస్తున్నారు. కృష్ణ గారి యొక్క టీం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తుల యొక్క టీం ఎంతమంది ఉన్నారో, కొన్ని వేలలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పీవీసీ మెటాలో నుంచి దారి తప్పిన వాళ్ళందరూ కూడా పీవీసీ మెటాలోకి వచ్చేటువంటి సమయం రానే వస్తుంది. ఇప్పుడు పీవీసీ మెటా, ఇప్పుడు బిట్కాయిన్ ఏం జరుగుతుందంటే సార్, ఇప్పుడు మనం జరగబోయేటువంటి ఏంటి, మనం ఏం చూస్తామంటే ఎప్పుడు కానీ బిట్కాయిన్ ప్రామాణిక తీసుకుంటామని చెప్తున్నాం. ఎందుకంటే అది మొదటికాయని అని చెప్పారు. బిట్కాయిన్ లో వచ్చే చేంజెస్ తగ్గుదల అయితే ఖచ్చితంగా మిగిలిన క్రిప్టో కరెన్సీలకు కూడా దాని ఎఫెక్ట్, దాని ప్రభావం ఉంటుంది. బిట్కాయిన్ ఎప్పుడైతే ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వెళ్తుందో, ఒక మంచి పొజిషన్లోకి వెళ్తుందో, మిగిలిన కాయిన్స్ కూడా ఖచ్చితంగా చేంజెస్ అయినా జరుగుతాయి. నేను అంటాను 5 years అన్నారు రాజేష్ గారు, 5 years లో 10 lakhs వరకు ఒక్క ఈచ్ కాయిన్ వెళ్తుంది సార్. 10 లక్షల వరకు మనం ఒక్కొక్క పీవీసీ మెటా 10 lakhs కావడానికి అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నారు ఎంత క్రిప్టో కరెన్సీ, నేను అన్నాను కదా, ఎంత క్రిప్టో కరెన్సీ ఇప్పుడు మీ వ్యాలెట్ లో ఉంది అన్నది మీరు చెక్ చేసుకోవాలి. సిస్టమ్ చెప్పిన ప్రొసీజర్ ని ఎంతమంది ఫాలో అవుతున్నాం అన్నది మీరు మిమ్మల్ని చెక్ చేసుకోవాలి. దయచేసి చెప్పిన విషయాలు కొంతవరకు ఏదైనా ఉంటే ఫాలో అవ్వండి, ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ. సో చాలా మంచి విషయాలు చెప్పారు సార్. దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ మన పీవీసీ. ఎందుకంటే సో ఏంటి అనేది అంటే పూర్తిగా మరి సారు మనకి క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మరి ఫైనల్లీ ఏం చెప్పారంటే, అది నేను ఒకటి గ్రహించగలుగుతాను ఏంటంటే, నీ దగ్గర ఈ యొక్క అసెట్ ఎంత ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. నీ దగ్గర అసెట్ అంటే ఆస్తి. సో అంటే ఆస్తి అంటే క్రిప్టో ఒక భండార్ నీ దగ్గర ఎంత ఉంది, అది చాలా ఇంపార్టెంట్. వీలైతే మన టార్గెట్ ఏంటంటే 1000 మన టార్గెట్. బట్ అదేం రూల్స్ కాదు, సిస్టమ్ చెప్పిన రూల్స్ కాదు అదేం. బట్ మనం అనుకున్నది ఏంటంటే, ఏమనుకున్నాం మనం, సపోజ్ ఇప్పుడు 50 రూపాయలప్పుడు నువ్వు 1000 కొని పెట్టుకుంటే 50,000 రూపాయలు నీకు అవుతుంది. ఆ 50,000 నీకు జస్ట్ నేను చెప్పింది మీకు ఇంత ఏదో లెక్కేసుకున్నాం కదా మనం ఆ రోజు. ఓన్లీ ఆ రోజు మనం లెక్కేసాం కదా. సో ఆ విధంగా నేను ఇంత అయ్యే వరకు నేను దీన్ని తీయను అన్న ఒక ఆలోచనతో మరి 2 year 3 year వేసుకొని అలా మీరు
ఉన్నట్టయితే మీకు ఖచ్చితమైన ఒక అమౌంట్ మీరు బయట ఉన్న వాటికి కూడా మంచి అమౌంట్ తీసుకోగలుగుతారు. ఒక మంచి అమౌంట్ మీరు తీసుకోగలుగుతారు. సో అలాగే వీలైతే ఎంత ఎక్కువ సీడ్ ఫండింగ్, ఎంత ఎక్కువ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే అంత ఎక్కువ, అది ఒక బెనిఫిట్ మళ్ళీ మీకు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే చాలా మంది తీసుకుందాం అనే వాళ్ళు ఇప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకు అంటే అట్లీస్ట్ మనం బిహెచ్డీ అందులో పెడుతున్నాం కదా, ఆ బిహెచ్డీ మనకు డబుల్ అవుతున్నది. అంటే సిస్టమ్ చెప్పిన ప్రకారం మనకు మార్కెట్ రేటు అనవసరం, మార్కెట్ రేటుతో సంబంధం లేదు, సంబంధం మనకు అవసరం లేదు అనే మాట సిస్టమే మనకి చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎవరు తీసుకోవట్లేదు. ఎవరు తీసుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఎవరు మనీ తీసుకుంటున్నారు అంటే, సో మనకి ఇంతకుముందు సిస్టమ్ చెప్పింది ఏమని, మీరు ఫోకస్ చేయండి ఎక్కువ శాతము సీడ్ టోకెన్ ఫార్మింగ్. సో అందులో భాగంగానే ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ సిస్టమ్ చెప్పింది కనుక ఎవరైతే ఎక్కువతో చేసుకున్నారో, సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో బెనిఫిట్ ఎవరికి ఉందంటే వాళ్ళకి ఉంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎవరికి బెనిఫిట్ ఉందంటే, ఇప్పుడు తక్కువన్నా కూడా మరి ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది, ఎవరు ప్రతిరోజు మనీ తీసుకుంటున్నారు ఈ పీరియడ్లో కూడా అంటే, సిస్టమ్ ఇంతకుముందు మనకి చెప్పింది సీడ్ ఫండింగ్ చేసుకోండి, ఫోకస్ టోకెన్ ఫార్మింగ్ అని మనకు చెప్పింది. ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇస్తున్నాము, మరి అందులో మీరు భాగం అవుతారు, చేసుకోండి అని ఎవరైతే ఆ మాట ఫాలో అయ్యి ఎవరైతే విన్నారో వాళ్ళు ఇప్పుడు మనీ తీసుకుంటున్నారు. సో సంపాదించే వాళ్ళు ప్రతిరోజు సంపాదిస్తారు. ఈ రేటు తక్కువ ఉందనో ఎక్కువ ఉందనో అలా ఉండదు. సో ఇప్పుడు ప్రతిరోజు మనకు సీడ్ ఫండింగ్ ఎక్కువ చేసుకున్న వాళ్ళకేమో మరి ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, రోజు 5 రిలీజ్ అవుతున్నాయి. అట్లా 100 అయితే మీరు అదర్స్ కూడా సీడ్ ఫండింగ్ చేయొచ్చు. సో ఆ విధంగా నేను అంటే ఇక్కడ మనం సిస్టమ్ చెప్పింది ఏంటంటే, ఎట్లా తీసుకుంటున్నారు డబ్బులు అంటే, ఎక్కువ సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు రోజు 5 పీవీసీ మెటాలు రిడీమ్ చేసుకుంటున్నారు. సో దగ్గర 4.7 సంథింగ్ ఇక్కడ వెళ్ళి కూర్చుంటుంది. సో అలాంటప్పుడు ఎన్ని రోజులకు తయారవుతుంది? 30 రోజుల 3 నెలల 12 దగ్గర 25 రోజులకి ఇట్లా తయారవుతుంది ఇక్కడ. నెక్స్ట్ అక్కడ మనకి టోకెన్ ఫార్మింగ్ ఎవరైతే ఎక్కువతో చేసుకుని పెట్టుకున్నారో వాళ్ళు రోజు 25 పీవీసీ మెటల్ బయట తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకోవాల్సిందే, వాళ్ళు తీసుకోవాలి బయటకి, వాళ్ళు తీయాలి బయటకి, వాళ్ళు తీసుకుంటారు కూడా. ఎక్కువ చేసిన వాళ్ళు తీసుకుంటారు కూడా. రోజు కొంతమందికి 100 పీవీసీ మెటల్ 100 బిహెచ్డి రిలీజ్ అవుతున్నాయి, కొంతమందికి 1000, కొంతమందికి 2000, కొంతమందికి 3000, కొంతమందికి 5000, కొంతమందికి $10,000 కూడా, 10,000 USDT కూడా రిలీజ్ అవుతున్నాయి టోకెన్ ఫార్మింగ్ లో. సో అలాంటి వాళ్ళు రోజు 500, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో 500 ఉంది, ఇంతకుముందు మనకు అన్లిమిటెడ్ ఉండే. వేరే వాళ్లకు టోకెన్ ఫార్మింగ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు ఎక్కువ చేసిన వాళ్ళు. తర్వాత రోజు 25 కూడా బయట తీసుకుంటున్నారు పీవీసీ మెటాలు. సో మరి ఇక ఇలా మీరు ప్రతిరోజు మనం ఏదైతే సిస్టమ్ ఒక ఆప్షన్ ఇచ్చింది అనుకోండి, ఆ ఆప్షన్ ని మీరు యూటిలైజ్ చేసుకుంటే అది నెక్స్ట్ మళ్ళీ 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత మనకి వర్కౌట్ అవుతుంది. దాన్ని మనం గ్రహించాలి. సిస్టమ్ చెప్పినప్పుడు మనం ఏదైనా వేసుకుంటే సో మళ్ళీ మనకు యూటిలైజ్ అవుతుంది, అది గ్రహించాలి. ఓకేనా? అయితే నేను ఒక విషయం మనం బయటకు తీసుకొచ్చాం ఏంటంటే, ప్లాన్ ప్రెజెంటేషన్ లో నంబర్ 1 ప్రెజెంటేషన్ మనం విన్నాం నిన్న. సో ఏ విధంగా మనకు మనీ ఎర్న్ అవుతుందని అంత మంచి ప్లాన్ ఇచ్చారు మనకి, అవునా? ప్లాన్ ప్రెజెంటేషన్ లో మరి అది ఫాలో చేస్తున్నామా మనము? అది ఫాలో చేయకుండా మనకు డబ్బులు రావట్లేదు, విత్డ్రాల్ లేదు, రేటు పెరగట్లేదు. ఇది ఎవరైనా అంటే నన్ను అడిగితే నాదే తప్పు అనుకుంటా నేనైతే. ఎందుకంటే నేను ఒక 5గురికి ఇందులో నా 5గురికి రిఫర్ ఇచ్చి 5గురిని నేను టోకెన్ ఫార్మింగ్ 500 నుంచి 600 ఏమి ఇచ్చలేదు ఒక్కొక్కరిని. తర్వాత నేను ఎక్కువతో సీడ్ ఫండింగ్ చేసుకోలేదు,
నేను ఎక్కువతో టోకెన్ ఫార్మింగ్ చేసుకోలేదు, నేను అట్లీస్ట్ సెకండ్ క్రెడిట్ కూడా వెళ్ళలేను. బట్ నా ఆలోచన ఎలా ఉంది అంటే మొత్తం సిస్టమ్ తప్పులే నాకు కనబడుతున్నాయి. నేను అనేది ఏంటంటే ఇది ఇలా అయితే మన తప్పు, మనం ఎప్పుడు ముందుకెళ్ళలేం. ఇలాగైతే మనం ఎప్పుడు ముందుకెళ్ళలేం. సిస్టంలో కొంతవరకు అట్లీస్ట్ సిస్టంలో చాలా ఉంది. నిన్న ప్లాన్ ప్రెజెంటేషన్ లో మేడం ఒక 1 అవర్ మన గురించి అనర్గళంగా మాట్లాడుతూ మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అదంతా మనం తయారు చేసుకునే కదా సార్. రియాలిటీగా సిస్టంలో మనం తీసుకుంటున్న మనీ అందులో చెప్పబడింది ప్లాన్ ప్రెజెంటేషన్ లో. నిన్న ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఇది ఊరికే ఏదో సోమవారం వచ్చింది కదా, లేకపోతే మనం ఊరికే చెప్పుకోవడం కాదు. ప్లాన్ అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫాలో అవుతూనే మనకు డబ్బులు వస్తాయి. మనం అనుకున్న ఏదైతే ఉందో మన కళ ఏదైతే ఉందో, మనం అనుకున్నది ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అంతేగాని వితౌట్ నేను ప్లాన్ రోజు వింటూనే ఉన్నాను, నేను రోజు నేను మీటింగ్కి వస్తున్నాను, నేను 50 అవుతున్నాయి రెడీ చేసుకుంటున్నాను, ఏది సీడ్ వాల్యూ నుంచి వెళ్ళి, మరి అలా అయితే నువ్వు అనుకున్న దానికి నువ్వు రీచ్ అవ్వలేవు. నిన్న మేడం మనకు క్లియర్ కట్ గా చెప్పారు. అట్లీస్ట్ ఒక 5గురికి నీ యొక్క రిఫరల్ ఇచ్చి ఒక్కొక్కరికి 600 అంటే దగ్గర 60,000 రూపాయలు అయితే మరి 600 USDలతో టోకెన్ ఫార్మింగ్ చేయించు. 5గురిని, వీలైతే 6గురిని చేయించాలి. తర్వాత మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టుకున్నావు అనుకో, ఎగ్జాంపుల్ నీ మెయిన్ ఐడికి నీ కింద 5గురిని చేసావు, 5గురిని 600లతో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. చేయించిన తర్వాత నువ్వు సెకండ్ క్రైటీరియాలోకి వెళ్తావు. వాళ్ళ నుంచి నీకేం రాదు, బట్ ఏంటంటే సిస్టమ్ నువ్వు సిస్టానికి బిజినెస్ తీసుకొచ్చావు కనుక నీకు వచ్చే అమౌంట్ స్పీడ్ అవుద్ది. స్పీడ్ అంటే మామూలు స్పీడ్ కాదు. మరి 10 రోజుల్లో నీకు 50 వచ్చేటి 5 రోజుల్లో 50 వస్తాయి. అంటే నువ్వు చేసుకున్న దాన్ని బట్టి 50 USDలు రిలీజ్ అవుతాయి. ఇలా చేస్తా అనమాట. నువ్వు పెట్టుకున్న అమౌంటే నీకు ఫాస్ట్గా వస్తుంది. నువ్వు ఫాస్ట్గా వచ్చినప్పుడు నువ్వు దాన్ని రీకన్ఫర్మింగ్ చేసినప్పుడు సో మల్టిపుల్ అవుతా ఉంటుంది. ఎలాగైతే ఎగ్జాంపుల్గా తీసుకుంటే జనరల్గా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, సో మనము షాపులలో చూస్తూ ఉంటాం, ఇది ఎవ్రీడే డబ్బులు జమ చేస్తారు. సో సపోజ్ 1 lakh నువ్వు జమ ఇచ్చావనుకో, అది 2 రూపీస్ 2% సంథింగ్ అంటారు. సో 1 monthకు నేను అంటే 1 yearకి 2 yearకి కాకుండా కొంతమంది ఎవ్రీడే తీసుకుంటారు అమౌంట్. ప్రతిరోజు అమౌంట్ తీసుకుంటారు. అంటే రోజే నువ్వు పే చేయాలి. ఎందుకంటే షాపులు ఉంటాయి కనుక షాపులో రోజు డబ్బు వస్తాయి కనుక తో నీకు 1 lakh డబ్బు ఇచ్చారంటే అదే పర్సంటేజ్ రాసుకుంటావు కదా, ఎవ్రీడే నువ్వు ఇవ్వాలి, ప్రతిరోజు ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే తీసుకున్న వ్యక్తికి ఒక 10 మందికి ఇస్తే ప్రతిరోజు డబ్బు వస్తుంది కనుక మళ్ళీ అతని దగ్గర మరి ఒక రోజుకు 2,000 లేదా 5,000 లేదా 10,000 తయారవుతాయి. అంటే తను ఇచ్చిన అమౌంట్ని బట్టి అలా 10,000 రూపాయలు తయారవుతాయి. ఈ రోజు 10,000 వచ్చినాయి, అందరి దగ్గరికి వెళ్ళొచ్చాడు, తిరిగి వెళ్ళొచ్చిన తర్వాత 10,000 రూపాయలు జమ అయ్యాయి. అలా చేయకూడదు, లెక్క ప్రకారం అది కరెక్ట్ కాదు. బట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నీకు. 10,000 రూపాయలు తయారైతే రేపు పొద్దున ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో అతనికి డబ్బు ఇస్తాడు. అది సో మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి అతని దగ్గర కూడా డబ్బు తీసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి అతని దగ్గర కూడా డబ్బు తీసుకుంటాడు. మళ్ళీ అంటే ఇక్కడ చూడండి పైన వచ్చాయి, అంటే తను డబ్బులు ఇచ్చాడు అంటే అలాగని చెప్పేసి పై డబ్బులు ఏవైతే ఉన్నాయో 10,000 రూపాయలు తయారయ్యాయి. నెక్స్ట్ ఆ 10,000 రూపాయలు వేరే వ్యక్తికి ఇచ్చాడు. ఆ రేపటి నుంచి వెళ్ళి ఆ 10,000 కూడా డబ్బు వస్తుంది. మళ్ళీ రేపు ఈ 10,000 రూపాయలు వచ్చినాయి. సో ఏమైంది, నెక్స్ట్ నీ దగ్గర 5 లక్షలు ఉంటే ఆ 5 లక్షల 10,000 అయింది తెల్లారేసరికి. లేదా 1 month అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 month వేసుకోండి. 5 లక్షలకి అవి 5 లక్షల 10,000 అయినాయి 1 monthకి. సో నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ మల్టిపుల్ ఎలా అవుతుంది అంటే నువ్వు రీఫార్మింగ్ చేస్తే రేపటి నుంచి వెళ్ళి నీకు ఈ 5 లక్షలకు కాకుండా 5 లక్షల 10,000 రూపాయలకి
నీకు లెక్క కట్టి ఇస్తుంది ఈ సిస్టమ్. అంటే రీఫార్మింగ్ అంటే అదే, వచ్చిన దాన్ని మళ్ళీ నువ్వు ఫార్మింగ్ చేయడం అంటే ఇదనమాట. సో ఈ విధంగా నువ్వు 100తో 200తో 500 లోపు చేసుకుంటే నువ్వు అనుకున్న అమౌంట్ రాదు, నువ్వు అనుకున్న ఫాస్ట్నెస్ నీకు ఉండదు, అందుకని సో నువ్వు ఒక 5గురిని 500 600తో చేయించి ఆ తర్వాత నువ్వు ఒక 1 lakh ఏవో 2 lakh ఏవో 3 lakh ఏవో లేదంటే 5 lakh ఏవో చేసుకున్నావు అనుకో, ఒక 5 లక్షల రూపాయలకు సంబంధించిన ఇండియన్ మనీ చెప్తున్నాను ఈజీగా అర్థం అవడానికి. 5 లక్షలు నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నావు అనుకో, ఏమవుతుంది? 10 లక్షలు ఎన్ని రోజులకు అవుతుంది మీకు? అది ఎన్ని రోజులకు అవుతుంది? 400 రోజులు కూడా అవసరం లేదు. బట్ సిస్టమ్ లెక్క ప్రకారము పాస్ట్ చేసింది నీకు 0.50లోకి వస్తావు, సెకండ్ క్రెడిట్లోకి వెళ్తావు. కానీ ఆ 400 రోజులు అవసరం లేదు అక్కడ. ఎందుకు 400 రోజులు అవసరం లేదంటే, నువ్వు 5 లక్షల అమౌంట్ పెట్టినప్పుడు నీకు రిలీజ్ అయ్యేది దగ్గర 50 రిలీజ్ అవుతాయి నీకు. అంటే 45 44 సంథింగ్, మీకు 40 అనుకో, 40 అయినా పర్లేదు కదా. సో 3 రోజులలో నీకు మళ్ళీ 120 అక్కడ రెడీ అవుతున్నాయి. సో నువ్వేం చేస్తున్నావు? రీకన్ఫర్మింగ్ చేసినప్పుడు మరి ఆ 5 లక్షల్లో మళ్ళా ఈ 120 కలిసింది 3 రోజులకి. సో మళ్ళీ నెక్స్ట్ 3 రోజులకి మళ్ళా 120 కలిసింది, మళ్ళీ నెక్స్ట్ 3 రోజులకి మళ్ళా 120 కలిసింది. అంటే ఇలా చేస్తూ ఉన్నప్పుడు నీకు ఇంకా ఎక్కువ అవుతుంది, అక్కడ క్యాపిటల్ అమౌంట్ ఎక్కువ అవుతుంది, వచ్చేది ఇంకా కూడా ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా చేసుకుంటే నీ యొక్క ఎయిమ్ అనేది, నువ్వు అయితే ఇందులో ఈ జర్నీలో A to B 5 సంవత్సరాలు మీకు మనం చెప్పినట్టుగా ఇలా జర్నీ చేస్తే గనుక నీకు అనుకున్న నీ యొక్క నెరవేరుతుంది. అంతేగాని సార్ నేను ఇక్కడ సీడ్ ఫండింగ్ 50,000తో చేశాను, నేను క్వాడ్స్ లో ఉన్నాను, నేను ఆనెక్స్ లో ఉన్నాను, నేను అమెథిస్ట్ లో ఉన్నాను, అక్కడ టోకెన్ ఫార్మింగ్ కూడా చేశాను 200తో, లేదంటే 500 బిలో 500 లేకపోతే చేసుకుంటే మాత్రం మనం అనుకున్న, నేను ప్లాన్ ప్రెజెంటేషన్ లో మీరు విన్నారు కదా, అనుకున్న కాడికి మన డెస్టినేషన్కి చేరలేము. చేరినా కూడా ఒకవేళ ఫాస్ట్ గా చేరలేము. చూస్తారు కదా, ఇక్కడ 5గురు అంటే 5గురే ఉండడం కాదు, 10 మంది 20 మంది 30 మంది 40 మంది ఇలా ఉండాలి. తర్వాత నీ అమౌంట్ కూడా ఉండాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ 2 లక్షలల్లా అంటే మన కమ్యూనిటీ చూపిస్తున్న ఈ 2 లక్షల్లో నాకు తెలిసి 1 lakh మెంబర్స్ అంటే ఎంత, 1,50,000 మంది మరి జస్ట్ ఇప్పుడు నేను అన్నట్టుగా 5,000తో నేను సీడ్ ఫండింగ్ చేశాను, లేదా 6,000తో చేశాను, లేదా 10,000తో చేశాను, ఆ తర్వాత టోకెన్ ఫార్మింగే చేయలేదు. బట్ ఇక్కడ మరి పర్లవెల్లో కూడా మరి హై ర్యాంక్ చేసుకోమన్నప్పుడు హై ర్యాంక్ చేసుకున్నామంటే అది లేదు. సో మరి ఇక్కడ రిడీమ్ చేసుకోమంటే బిఎన్బికి భయపడుతున్నాను. బట్ నాకు కావాల్సింది మాత్రము వి నీడ్ టు కరోడ్, అంటే 1 కోటి రూపాయలు నాకు తొందరగా కావాలి. అంటే కోరికలు పెరిగిపోయినాయి సార్, ఇప్పుడు లక్షల్లో లేవు, కోట్లలోనే ఉంది. అంటే మన ఏమైందంటే మార్కెటింగ్ అలా పెరిగిపోయింది, రేట్లు 1,00,000 రూపాయలు అసలు ఏమి అవ్వట్లేదు, 1,00,000 రూపాయలు ఉన్నా కూడా పెద్దగా ఏమి అవ్వట్లేదు. జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ 3 పిల్లలు ఇంకా 2-3 మన ఫ్యామిలీలో తీసుకొని మనం వెళ్తే ఊరికే 5,000 రూపాయలు అయిపోతాయి, జస్ట్ ఒక 1 అవర్లో మంచి ఫుడ్ తిని రావాలంటే. అదొకటి. లేదా చిన్న మెడికల్ ఏదైనా ప్రాబ్లం వస్తే టెస్ట్లకి అవిటికి ఇవిటికి అన్నిటికి కలిసి మందులు తీసుకొచ్చుకొని బయటకు రావాలంటే 50,000 రూపాయలు అవుతుంది. అంటే కొంచెం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ టెస్టులు, అక్కడ లైన్లో నిలబడి సో ఇవన్నీ చేసుకుంటే 50,000 రూపాయలు ఈజీగా కలిసిపోతుంది. అయితే ఇక్కడ మనం విలేజ్లలో నార్మల్గా మనం ఇంతకుముందు ఇక్కడికి వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు పని అయ్యేది. ఇప్పుడు ఏమవుతుందంటే తను మీకు చేసేది చేసి మళ్ళీ మందులు రాపించి మందులు తెచ్చుకుంటే మొత్తం కలిసి 500 రూపాయలు అవుతుంది.
అంటే ఇక్కడ 50 రూపాయలు 500 అయింది, అక్కడ 500 అయ్యేది 50,000 అయింది. అంటే ఈ విధంగా మెడికల్ ఖర్చు కూడా ఈ విధంగా అయింది. సో అందుకని చెప్పేసి మరి మనం ఈవెన్ ఒక 1 లాక్ ఇన్వెస్ట్ చేసుకోకుండా కూడా మరి ₹1,00,00,000 ఆశించడం కరెక్టా? అంటే ఇక్కడ కొంతమంది ఓకే నేను కాదని అవి కూడా డబ్బులే, పార్లమెంట్లో అమిత్ దాకా వచ్చావు నువ్వు, ఈవెన్ నేనే ఉన్నాను అందులో. సో నాకు అప్పటికి దగ్గర 4 లాక్ ఖర్చు అయింది. ఏవో అవుతుంది, 4 లక్షల కంటే ఎక్కువ అవుతుంది. 3,75,000 నేను అమిత్ చేయాలంటేనే 3,75,000 అవుతుంది. ఎంత? 5,000 డిపి ఇంటూ ₹75. సరే ఒక తక్కువ ఇచ్చిన అనుకుందాం, 5,000 ఒకసారి తీసుకుంటున్నాం అంటే ₹3,50,000 వేసుకోండి. సో 3,50,000 అంటే అప్పటికి నేను క్వాడ్ చేశాను అంటే దగ్గర 5 లక్షలు అప్పటికే ఖర్చు పెట్టాను. మరి నేను అమెథిస్ట్ చేశాను, 5 లక్షలు ఖర్చు పెట్టాను కదా అని ఇప్పుడు నేను ఏం చేయకుండా కూడా నాకు రావాలి అంటే నేను నా యొక్క డెస్టినీ నేను చేరుకోగలనా? నా డెస్టినీకి నేను చేరలేను. మరి 5 లక్షలు పెట్టాను, అమెథిస్ట్కి వచ్చాను కదా, అమెథిస్ట్ చేశాను, ₹3,50,000 అక్కడ రౌండ్ ఫిగర్ వేసుకున్నా, ఇక్కడ ₹75,000 అయింది. ఇది క్వాడ్ చేయడానికి ఎంత అయింది? ₹4,25,000. దగ్గర 4 లక్షలు వేసుకోండి రౌండ్ ఫిగర్. ఓకే, ఎక్కువ 4 లక్షల క్యాపిటల్ అమౌంట్ నాది అది. మరి ఇక్కడ నేను ఇక్కడ ఆ 4 లక్షలతో అది చేసుకున్నా, మరి ఇక్కడ ఫస్ట్ రోజే ఒక 10,000తో సీడ్ ఫండింగ్ చేసుకున్నా. అవుతానా కోట్లాధికారి? అంటే జస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి. నేను ఎవరిని తప్పట్టట్లేదు సార్, ఎందుకంటే ఎవరిని మేము అందరూ తెలుసు, మేము డబ్బులు పెట్టించే రకంగా కాదు. బట్ అనలైజ్ చేసుకోవాలా, మనకు మనము రాసుకోవాలా, మనకు మనము ప్లాన్ చేసుకోవాలి. ఒకరోజు పెన్ను బట్టి కూర్చొని నేను ఏం చేస్తున్నాను, నాకు రోజు ఎన్ని డబ్బులు వస్తే నేను నా ఒక అనుకున్న డెస్టినీకి నేను చేరగలుగుతాను. నెలకి, సంవత్సరానికి కాదు, రోజు నాకు ఎన్ని డబ్బులు రావాలంటే తీసుకొని జేబులు వేసుకోకుండా, బట్ వీ నీడ్ టు క్రియేట్, అమౌంట్ క్రియేట్ అవ్వాలి అక్కడ. అంటే రోజుకు నువ్వు 100తో చేసుకుంటే ₹22 వస్తుంది. ఆ ₹22 సార్ మీకు ఏమవుతుంది? మీరు 100తో టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే ₹22 వస్తుంది. ఏమొస్తుంది ₹22తో ఈ రోజుల్లో? ₹22 ఈరోజు సో ఏంటంటే మీరు జస్ట్ ఒక ఎనలైజ్ చేసుకోండి సార్. మీరు 100తో టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే మీకు ₹22 వస్తుంది. ₹22తో ఏమవుతుంది కదా? 200 చేసుకున్నారు, ₹45 వస్తుంది. 400 చేసుకున్నారు, 45 ₹90 వస్తుంది. 500 చేసుకున్నారు, ఎంత అయింది? 110 అయింది. ఏమైంది రౌండ్ ఫిగర్? సో ఇట్లా రోజు నీకు ₹100 వస్తే నెలకి ఎంత అయింది? ₹3,000. సో నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సిస్టమ్ నుంచి వెళ్ళి ఏం కావాలని కోరుకుంటున్నావు? సో నువ్వు 500తో టోకెన్ ఫార్మింగ్ చేసినా కూడా నీకు ఎంత వస్తుంది అక్కడ? 0.25% అంటే మరి నేను లెక్క చెప్పినట్టుగా ఇదే అమౌంట్ వస్తుంది. 100కి 22 సంథింగ్ వస్తుంది. ఈ లెక్క నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. నేను ఇంతకుముందే ఇదే మీటింగ్ లో క్యాలిక్యులేషన్ చెప్పాను. సో మీ క్యాలిక్యులేషన్ చేసుకోండి. నేను మళ్ళీ మనీ పెట్టమని చెప్పట్లేదు, బట్ నీకెంత కావాలా? అక్కడ సిస్టమ్ వచ్చేసి ఆల్రెడీ నీకు ఇప్పుడు కాదు, టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ అయినప్పుడే క్యాలిక్యులేషన్ నీకు ఇచ్చేసింది. నువ్వు చేసుకుంటావా చేసుకో తర్వాత విషయం, బట్ నీకు క్యాలిక్యులేషన్ అనేది ఇచ్చేసింది. క్యాలిక్యులేషన్ నీకు ఇచ్చేసింది, బట్ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఫాలో అవుతున్నావా లేదా? ఇది ఇంపార్టెంట్ కదా. అంతేకాని బట్ ప్రతిరోజు మనము ఏం ఆలోచిస్తామంటే ప్రైజ్ పెరిగిందా, ప్రైజ్ పెరగలేదా, ఇంకా మరి ఏమొస్తుంది, ఇంకెప్పుడు పెరుగుతుంది, ఇంకెప్పుడు పెరగదు. అది కాదు నీ ప్రణాళిక. అంటే నీ ప్రణాళిక, నీ ప్లాన్ ఎక్కడుంది? నువ్వు ఇందులో ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నావు? ప్రతిరోజు నీకు ఎంత వస్తుంది, నాకు ఎంత కావాలా? అది కదా నువ్వు ఆలోచించాల్సింది. సో ఫోకస్ దాని మీద మీరు ఫోకస్ చేయండి. నీకు రోజు ఎంత వస్తుంది, నాకు రోజు ఎంత కావాలి, దీని మీద ఫోకస్ చేసి మీరు అప్పుడు మీకు అనుకున్న అమౌంట్ రీచ్ అవ్వకపోతే అప్పుడు అనండి,
ఒక సిస్టమ్ క్యాలిక్యులేషన్ ప్లాన్ ఇచ్చేసింది నీకు ఇక్కడ. ఒక వ్యక్తి, నేను చెప్పాను ఇప్పటికీ మీకు ఇంతకుముందు, ఒక వ్యక్తి మాటలు వినకండి, సిస్టాన్ని నమ్మండి, సిస్టాన్ని నమ్మి సిస్టంలో వర్క్ చేసుకోండి. సిస్టమ్ ఓన్లీ సిస్టాన్ని నమ్మండి, ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా నమ్మొద్దు, అవసరం లేదని చెప్పాం. అలా సిస్టమ్ ఏం చేసిందంటే ఇంతకుముందు మనకు వ్యక్తులను నమ్మింది. సో అందుకే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వ్యక్తులను మీరు నమ్మకండి, మీరు సిస్టాన్ని నమ్మండి. ఎప్పుడైతే నువ్వు సిస్టాన్ని 100% బిలీవ్ చేస్తావో అప్పుడే నీకు మనీ అనేది ఎర్న్ అవుతుంది అని వాళ్ళు మన సిస్టమ్కి కరెక్ట్గా మనీ క్యాల్కులేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు, ఎంత కావాలనేది అది నీ మీద ఆధారపడి ఉంది. సో నువ్వు ఎవరినో అలా అడగాల్సిన పని లేదు. సిస్టమ్ నీకు ఆల్రెడీ ఇది చేసుకుంటే ఇది వస్తుంది అని క్యాల్కులేషన్ ఇచ్చింది. ఓకే, సో ఆ క్యాల్కులేషన్లో మీరు వర్క్ చేసుకోండి. ఆ క్యాల్కులేషన్లో మీరు వర్క్ చేసుకుంటే మీకు కావాల్సిన అమౌంట్ మీకు రీచ్ అవుతుంది. అంతేగాని ప్రైజ్ సిస్టమే చెప్పింది మనకి ఇక్కడ, ప్రైజ్ మీకు అవసరం లేదు సార్, ప్రైజ్ని పట్టించుకోవద్దు. వీలైతే బయట కొనుక్కోండి. నేను చెప్పేదంతా pvsmedia.io.com నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, సో థ్యాంక్ యూ. ఇది సిస్టమ్ క్యాల్కులేషన్లో మీరు తీసుకొని మీ వర్క్ చేసుకోండి. ఎంత కావాలనేది మీ మీదే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. ఓకే, సో టైం కూడా అయింది. ఈరోజు కూడా మంచి విషయాలు మనము తెలుసుకున్నాం. సో నేను ఈరోజు వేరే ప్లాన్ ఉండే నాకు క్యాల్కులేషన్ ఓపెన్ చేసి ఇదే క్యాల్కులేషన్ ఓపెన్ చేసి ఇవ్వాలన్న ఆలోచన ఉంది. అది రేపు చేద్దాం, ఎందుకంటే మరి స్టార్టింగ్ లో కొద్దిగా నాకు వేరే వర్క్ వచ్చింది కదా. సో మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు ఫ్యూచర్ అంటే అడిగారు. సో అలాంటప్పుడు మనము వాళ్ళకి అది చెప్పకుండా మనం ఇంకొకటి మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటి అనేది వాళ్ళు కనెక్ట్ అవ్వరు. వాళ్ళకి కావాల్సింది మనము ఇవ్వకపోతే వాళ్ళు కనెక్ట్ అవ్వరు. వాళ్ళు అడిగిన దానికి మనం చెప్పేదానికి కనెక్ట్ అవ్వాలి. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు క్యాల్కులేషన్ వేసుకోండి. క్యాల్కులేషన్ వేసుకొని ఇంతకుముందు మనం జాబ్ చేస్తే జాబ్కి నెలకి ఎంత వస్తుందనే జాబ్ పరంగా, డ్యూటీకి పోతే మనకు జాబ్ పరంగా. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ ఎవ్రీడే. ఇంకా నన్ను అడిగితే గంటకు నాకు ఎంత వస్తుంది, ఆ గంట తర్వాత మినిట్ కూడా అవుద్ది. అలాంటి వేలో మీరు వెళ్ళండి. అలాంటి వేలో అలా మనీ రావడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్, మీరు ప్రీవియస్ మీడియా మెంబర్స్ అందరికి బిగ్ థ్యాంక్ యూ. సెషన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you, sir. Rajesh, sir. Thank you very much. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. జై పీవీస్ మీటా. సో మరి ఇక సెషన్ ఎండ్ అవుతుంది ఇక్కడ. శ్రీనివాస్ సార్ వచ్చారా? జై థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు మంచి క్యాల్కులేషన్ చూసాం. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా క్యాల్కులేషన్ వేసుకోండి. ఎవరిని అడగాల్సిన పని లేదు, సిస్టమే మీరు చేసుకున్న దాన్ని బట్టి మీకు వస్తూనే ఉంటుంది. మీ దగ్గర క్యాల్కులేషన్ ఎవరు తెలియని లేరు. ఓకే, సో థ్యాంక్ యూ. జై పీవీసీ మీటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. Jai PVC Meta. Jai PVC Meta. జై పీవీసీ మీటా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
అందరూ జై పీయూష్ మేడం చెప్పండి. సో అందరూ అడ్మిట్ చేసుకుని జై పీయూష్ మేడం చెప్పి లిఫ్ట్ అవ్వండి. జై జై పీవీసీ మెట. PVC మేడం. థ్యాంక్ యూ జై థ్యాంక్ యూ రాజు. సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you very much. All JPVC मेटा, JPVC. PVC metal. JPVC metal.